హలో హలో Hello, hello. యా వాయిస్ ఆడిబులా? Yes, your voice is audible. యా ఓకే. ఒక 2 minutes స్టార్ట్ చేద్దాం మీటింగ్. ఓకే. సో అందరికి స్క్రీన్ విజిబులా? Yes, yes. ఓకే. సో మన మీటింగ్ స్టార్ట్ చేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ చైతన్య. ఐఎమ్ ఫ్రమ్ టెన్కే కోడర్. టెన్కే కోడర్స్ దగ్గర ట్రైనర్ లాగా పనిచేస్తున్నాను. యాక్చువల్గా నేను ఫుల్ స్టాక్ డెవలపర్ని. ఇక్కడ పార్ట్ టైం లాగా వర్క్ చేస్తున్నాను. సిగ్నిటీలో వర్క్ చేస్తున్నాను. ఐడియా ఉందా ఎవరికైనా సిగ్నిటీ? ఓకే. నా ఇంట్రో ఇచ్చేదానికి ముందు 2 రూల్స్ పెట్టుకుందాం మనం. ఫస్ట్, అందరు నోట్స్ రాసుకుంటే అలవాటు ఉందా ఎవరికైనా? హలో, నా వాయిస్ ఆడిబుల్ అందరికి? అవునండి, కానీ క్లియర్ గా లేదు. క్లియర్గా లేదా? ఓకే. ఇప్పుడు క్లియరా అందరికి? ఎస్, ఇప్పుడు బాగుంది. యా, ఓకే ఓకే ఓకే. సో ఐ థింక్ ఇక్కడ అందరూ గ్రాడ్యుయేటెడ్ తర్వాత బీటెక్ డిగ్రీ వాళ్ళే ఉన్నారు కదా అందరూ, లేదా ఇంకా పర్సీవింగ్ ఉన్నారా? పర్సీవింగ్ లెసన్స్ అంటే ఇంకా చదువుతున్నారా అని. హలో, అవును సార్, చదువుతున్నాను. చదువుతున్నారు, ఓకే ఓకే. సో అందరు బీటెక్ డిగ్రీనా, ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నారా ఇక్కడ? డిగ్రీ అండ్ డిగ్రీ, ఓకే ఓకే. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, నా దగ్గర నుంచి ఒక 2 రిక్వెస్ట్ ఉన్నది. ఒకటి వచ్చేసి అందరూ నోట్స్ రాసుకుంటే రాసుకోండి. ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఏదైనా ఒక సెమినార్ కానీ ఒక వెబినార్ కానీ అటెండ్ అయినప్పుడు నోట్స్ రాసుకోవడం కొంచెం బెటర్. ఎందుకంటే ఆ క్లాస్లో ఏం జరిగాయి అనేది మీకు అర్థం అవుతుంది. ప్లస్ మీరు రివైజ్ కూడా చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత. సో నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది నోట్స్ రాసుకోవడానికి కూడా. దీన్ని జనరల్గా కార్నియల్ నోట్స్ అని చెప్తాను నేను. కార్నియల్ నోట్స్. సో ఫర్ సపోజ్ ఈరోజు ఏదైనా వెబినార్ జరిగింది అనుకోండి. సో మీ నోట్స్ని ఇలా డివైడ్ చేసుకోండి, ఇలా 3 పార్ట్స్ లాగా. సో ఈ ఫస్ట్ పార్ట్లో అంటే ఇక్కడ నేను దీనికి ఒకటి చెప్పట్లేదు, మీరు ఏ క్లాస్కి వెళ్ళినా, ఈవెన్ ఇప్పుడు మీరు పర్సీవింగ్ అయితే మీ క్లాసెస్ కూడా ఇలాగనే చేసుకోవచ్చు బెటర్. సో ఇక్కడ స్పేస్ ఉంది కదా, దీంట్లో మీకు ఈరోజు నేను కాన్సెప్ట్స్ చెప్తాను. కొన్ని చెప్పిన కాన్సెప్ట్స్లో మీకు ఏం అర్థమైనాయో కొన్ని కీ పాయింట్స్ రాసుకోండి ఇక్కడ. ద కీవర్డ్స్. సో ఇక్కడ మీకు అర్థం అవ్వవు కదా కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ మొత్తం చెప్తే 100% రీచ్ కావాలని లేదు, లేదా అన్నీ అర్థం కావాలని లేదు అందరికీ. కొన్ని పాయింట్స్ అర్థం కాకపోవచ్చు క్లాసులో. సో ఆ అర్థం కాని పాయింట్స్ ఇక్కడ రాసుకోండి, అర్థమయ్యే పాయింట్స్ ఇక్కడ రాసుకోండి. ఇక్కడ స్పేస్ వదిలేసేయండి. మీరు ఇంటికి వెళ్తారు కదా, క్లాస్ అయిపోతుంది కదా, అప్పుడు ఈ పాయింట్స్ 2 చదివి మీరు ఏదైనా ఒక షార్ట్ నోట్స్ రాసుకోండి ఇక్కడ. సో ఇది మీకు కొంచెం బెటర్గా యూస్ అవుతుంది. దీన్ని జనరల్గా కార్నియల్ నోట్స్ అంటారు, కార్నియల్ నోట్స్. సో ఈ కార్నియల్ నోట్స్ మీరు వెబినార్ కానీ లేదా క్లాస్ కానీ ఎక్కడ అటెండ్ అయినా కానీ ఇది రాసుకోండి, కొంచెం బెటర్. షార్ట్ నోట్స్ లాంటిది లేదా రన్నింగ్ నోట్స్ లాంటిది అది ఒకటి. అది సెకండ్, ఇంటరాక్ట్ అవ్వండి అందరూ, ఇంటరాక్ట్ అవ్వండి. సో నా ఇంటరాక్షన్ మొత్తం అంతా 1 వే ఉండకూడదు. అంటే నేను ఒకటే ఏదో మాట్లాడుతున్నా అనకూడదు. తెలుగు కంఫర్టబుల్ కాదు తెలుగు అందరూ? కంఫర్టబుల్. యా, ఓకే. యాక్చువల్గా వెబినార్ తెలుగులోనే ఉంటుందని చెప్పారు కదా ఆల్రెడీ. ఇంకా ఆంధ్ర స్టేట్స్ వాళ్ళకి మాత్రమే. ఓకే. సో ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అయితే బెటర్. ఏంటంటే మీకు క్వశ్చన్స్ వస్తే నన్ను అడగచ్చు, నాకు ఏదైనా క్వశ్చన్స్ వస్తే మీకు అడుగుతాను. సో ఇంటరాక్షన్ వేలో ఉంటే కొంచెం బెటర్ అనమాట క్లాస్. ఏదో వస్తున్నా చెప్పేసి వెళ్తున్నా అని కాకుండా ఇంటరాక్ట్ అవ్వండి. సో ఈ 2 థింగ్స్ ఫాలో అవ్వండి, ఇంకా చాలు మీ నుంచి నాకు. ఓకే, సో ఇంట్రోకి వెళ్దాం. సో నా పేరు చైతన్య. 10K కోడర్స్ దగ్గర ట్రైనర్ లాగా పనిచేస్తున్నా. ఇది కాకుండా నా యాక్చువల్ జాబ్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్. సిగ్నిటీలో వర్క్ చేస్తున్నా నేను. సో ఇంతకుముందు ఆల్రెడీ IBMలో వర్క్ చేశా. నాది 2018లో అయిపోయింది బీటెక్. 2018 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎయిర్టెల్ క్లయింట్ లాగా వర్క్ చేశాను నేను, క్యూరాడర్ టూల్ మీద. ఇది ఒక నెట్వర్కింగ్ టూల్ అనమాట, క్యూరాడర్ అనేది. ఇది అయిపోయిన తర్వాత నాకు కొంచెం MNC కల్చర్ కంటే స్టార్టప్ కల్చర్ కొంచెం బెటర్ ఉంటుందని చెప్పేసి అక్కడ నుంచి రిజైన్ చేసి స్టార్టప్స్లోకి జాయిన్ అయ్యా. సో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి నాకు మెడ్మేట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆస్ట్రేలియన్ క్లయింట్. నాకు ఫుల్ స్టాక్ అని చెప్పాను కదా, ఫుల్ స్టాక్లో మెడ్మేట్లో నేను వర్క్ చేసింది లారవెల్ మీద.
లారవెల్ అంటే పిహెచ్పి అని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, దాని ఫ్రేమ్వర్క్ అనమాట ఇది. దీని తర్వాత నెక్స్ట్ ఆల్మా అని ఇంకో సౌత్ ఆఫ్రికన్ ప్రాజెక్ట్, ఇది ఆల్మాలో వర్క్ చేసా. ఇది వచ్చేసి జాంగో యూజ్ చేస్తాం. పైథాన్ అని వినింటారు కదా మీరు చాలా మంది, ఆ పైథాన్ ఫ్రేమ్వర్క్ అనమాట జాంగో అనేది. సో ఇది అయిపోయిన తర్వాత టచ్ అనే ఒక ఇండియన్ యాప్ ఉంది, దాంట్లో వర్క్ చేసాము. దాంట్లో రియాక్ట్ ప్లస్ యాంగులర్ వర్క్ చేశాను. అది కాకుండా ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేశాను. సో ఇప్పుడు యాక్చువల్గా వర్క్ చేసి వచ్చేసి సిగ్నిటీ టెక్నాలజీస్. సిగ్నిటీలో ఆల్మా అని చెప్పాను కదా, ఆల్మా మీద వర్క్ చేస్తున్నా. దాంట్లో జాంగో మీద ప్లస్ మీకు ఏడబ్ల్యూఎస్ ఐడియా ఉందా ఎవరికైనా? ఏడబ్ల్యూఎస్ అని విన్నారా ఎప్పుడైనా? క్లౌడ్ సర్వీస్. వినింటారు. ఏడబ్ల్యూఎస్ అంటే లైక్ అదొక డెవాప్స్ లో ఒక పార్ట్ అనమాట అది కూడా. సో దాంట్లో వర్క్ చేస్తున్నా అక్కడ. సో మొత్తంగా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో వచ్చేసి రియాక్ట్, తర్వాత యాంగులర్ ఉంది. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లో వచ్చేసి లారవెల్. నేను ఎక్కువ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేశా. లారవెల్, జాంగో, నోడ్ జేఎస్, స్ప్రింగ్ మీద వర్క్ చేశా. దెన్ డేటాబేసెస్ లో వచ్చేసి MySQL, PLSQL, MongoDB. ఇవన్నీ పేరు విన్నారా ఇంతకు ముందు? MongoDB, PLSQL, MySQL. ఎస్ సార్. దెన్ సర్వీసెస్ లో వచ్చేసి AWS యూస్ చేశా. ఇది కాకుండా అజూర్ కూడా యూస్ చేశాను నేను. AWS మీద ప్రొఫెషనాలిటీ ఉంది, అజూర్లో మరి అంత ఎక్కువ ప్రొఫెషనాలిటీ లేదు. లైక్ ఇప్పుడు నేర్చుకుంటున్నా అజూర్ని. ఓకే. AWS వచ్చేసి అమెజాన్ వాళ్ళది, అజూర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళది. గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ కూడా ఇప్పుడు కొంచెం రైజ్లో ఉంది, అది గూగుల్ వాళ్ళది. ఓకే, సో ఇది నా ప్రొఫైల్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ హియర్ ఈస్ బీటెక్ కానీ లేదా డిగ్రీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీళ్ళే అనుకుంటా. అందరు తెలుగులో కంఫర్టబుల్ కదా? ఎస్, నో, రైస్ చేయండి అండ్ నాకు అర్థమవుతుంది మాట్లాడకపోయినా, లేదా మాట్లాడితే ఇంకా కొంచెం బెటర్. ఓకే, సో ఈరోజు క్లాస్ అజెండా ఏంటనే చెప్తాను. అజెండా చెప్పిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు నేను ఫస్ట్ ఏఐ వర్సెస్ సాఫ్ట్వేర్ అని, ఐడియా ఉంది కదా ఏఐ వర్సెస్ సాఫ్ట్వేర్ అని? అంటే ఏఐ వచ్చింది ఇప్పుడు మనకు. ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా? చేంజెస్ జరిగితే ఎలా జరుగుతాయి? జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా లేదా? వీటి గురించే కదా డిస్కషన్ మొత్తం అంతా ఈరోజు. ఐడియా ఉందా ఏ టాపిక్ మీద వస్తున్నాం అనేది? ఎస్, నో, మీరు ఏదో ఒకటి చెప్ప, నాకు అర్థం కాదు. మీరు ఏదో ఒకటి మాట్లాడాలి. దీపక్, అఖిల్, లక్ష్మణ్, కృష్ణ, శివ. ఓకే, సో ఈ టాపిక్ మీదనే మనం ఈరోజు మొత్తం క్లాస్ అంతా చూద్దాం. ఫస్ట్ 1 hour మొత్తం క్లాస్ కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, లేదా ఎక్కడైనా మధ్యలో డౌట్స్ ఉన్నా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేసి ఒకసారి మాట్లాడమని పర్మిషన్ ఇస్తాను. ఓకే, సో ఈరోజు అజెండా వచ్చేసి ఫస్ట్ మనం అసలుకు నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ ఏఐ వర్సెస్ సాఫ్ట్వేర్ తీసుకుంటే ఏఐ గురించి చెప్పేసి ఇండియాలో సాఫ్ట్వేర్ గురించి కొంచెం చెప్పేసి కంక్లూడ్ చేద్దాం అనుకున్నా. కానీ మీకు ఒక బేస్ ఐడియా ఇద్దాం అనుకున్నా. మనం ఇండియాలో ఉన్నాం కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ మార్కెట్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి మనం. ఇండియన్ మార్కెట్ ఎంత ఉంది మనకు, అసలు ఇండియాలో ఐటీ సెక్టర్ ఎలా ఫామ్ అయింది, ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా బూమ్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది మనం ఇండియన్ మార్కెట్ని ఒకసారి స్టడీ చేసి, ఇండియన్ మార్కెట్లో ఎందుకు ఇంత మంది సాఫ్ట్వేర్ ఇప్పుడు నేను బీటెక్లో చదివా, ట్రిపుల్ చదివా, కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను నేను. లేదా ఇప్పుడు మా కాలేజ్ CIT కాలేజ్ అని ఒకటి ఉంది. ఆ కాలేజ్లో అన్ని బ్రాంచెస్ ఉన్నాయి, కానీ అన్ని బ్రాంచెస్లో CSE వాళ్ళకే పోటీ ఇస్తారనమాట. అంటే నేనేం చెప్తున్నానంటే అన్ని బ్రాంచెస్ కలిపి సాఫ్ట్వేర్ జాబ్కే చూస్తారు మొత్తం అంతా. మెకానికల్ చదివిన సాఫ్ట్వేర్లకే రావాలంటారు. మా ఫ్రెండ్స్ మెకానికల్లో 4-5 people ఉన్నారు బాగా చదివే వాళ్ళు. వాళ్ళు మెకానికల్లోకి వెళ్ళొచ్చు, కానీ అట్ లాస్ట్ వాళ్ళు డేటా సైన్స్ తీసుకొని డేటా సైన్స్ చేస్తున్నారు ఇప్పుడు. మరి ECEలో వాళ్ళు మైక్రోచిప్స్ తయారు చేసేదానికి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు పెగా అనే ఒక సాఫ్ట్వేర్ తీసుకొని దాన్ని చేస్తున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ ఆర్ మ్యాడ్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి. ఎందుకు అంటే సింపుల్, బయట మా ఫ్రెండ్స్ కానీ లేదా మా రిలేటివ్స్ కానీ చేస్తున్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, కాబట్టి నీట్ను సంపాదించాలి. సో ఈ మెంటాలిటీతో మనం ఎక్కువ సాఫ్ట్వేర్లోకి వచ్చేస్తున్నాం అనమాట. సో అలా ఎలా బూమ్ అయింది అనేది ఒక చిన్న గ్లిమ్స్ మాదిరి చూసిన తర్వాత ఏఐలోకి వెళ్దాం. ఏఐలోకి వెళ్ళి ఏఐ అసలుకి ఇప్పుడు నిజంగా ఎఫెక్ట్ చేస్తుందా అనేది చూద్దాం మనం. సో ఫస్ట్ అజెండా వచ్చేసి హౌ ఐటీ సెక్టర్ హ్యాస్ బూమ్డ్ ఇన్ ఇండియా. ఎలా ఐటీ సెక్టర్ ఇండియాలో బూమ్ అయిందనేది చూద్దాం. సో మీకు ఇండియా ఒక హిస్టరీ ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా?
ఎనీవన్ ఎనీవన్ ఓకే, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి ఒకసారి. జనరల్గా మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది కదా, ఇది ఐడియా ఉందా? August 15th మనం ఇండిపెండెన్స్ డే చేసుకుంటాం. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం మన ఎకానమీని ఎలా నడపాలి అనేది అందరికీ ఒక క్వశ్చన్ అనమాట. అప్పట్లో మెయిన్ కంట్రీస్ ఏమున్నాయంటే రష్యా, యుఎస్, ఇవన్నీ మెయిన్ కంట్రీస్ అప్పుడు, బాగా పాపులర్ కంట్రీస్. యూరోపియన్ యూనియన్, ఇవన్నీ పాపులర్ కంట్రీస్ అప్పుడు. సో మన ఇండియా ఇండిపెండెన్స్ అయిన తర్వాత మనం ఏ మోడల్ మనం అప్లై చేయాలి ఎకానమీలో అని చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అప్పుడు నెహ్రూ ఐడియా ఉన్నారు కదా. ఓకే, సో నెహ్రూ వీళ్ళందరూ ఏంటంటే అప్పుడు మనకు రష్యా కొంచెం మంచి ఫ్రెండ్. సో ఆ రష్యా పాలసీస్ మనం ఫాలో అయితే కొంచెం బెటర్ అని చెప్పేసి సోషలిస్ట్ అనే ఒక ఫినామినాన్ తీసుకొని వచ్చారనమాట. సోషలిజం. సో సోషలిజం, క్యాపిటలిజం అని రెండు ఉంటాయి అన్నమాట మనకు. సోషలిజం అంటే ఏంటంటే ఇప్పుడు మన స్టేట్ ఉంటుంది కదా, స్టేట్ అంటే ఏంటంటే మన కంట్రీ, మనం ఎన్నుకుంటాం కదా. ఇప్పుడు మన జగన్ మన స్టేట్, పిఎం మోడీ ఉన్నాడు కదా మన స్టేట్. సో వీళ్ళు ఎకానమీ కంట్రోల్ చేసేలాగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు మీ నాన్న దగ్గర కానీ లేదా ఇంతకు ముందు పాతకాలం వాళ్ళ దగ్గరికి పోయి మీరు అడిగితే, ఇప్పుడు మన సెల్ ఫోన్ బిక్సీలోకి వెళ్ళో లేదా క్రోమాలోకి వెళ్ళో లేదా అమెజాన్లోకి వెళ్ళో కొనుక్కుంటున్నాం. కానీ ఇంతకు ముందు ఒక సెల్ కొనాలంటే పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఒక గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఒక 2-3 months అయ్యేది. ఒక స్కూటర్ కొనాలంటే 4 months అయ్యేది అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు మనకు మొత్తం అన్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేవన్నమాట. నువ్వు ఒక సెల్ కొనాలంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని మళ్ళీ కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ నుంచి మళ్ళీ ప్రోడక్ట్ తీసుకొని రావాలి. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టేట్ కంట్రోల్లో ఉండేది అనమాట ఇంతకు ముందు. సో అది ఎర్లీ బిగినింగ్స్లో స్టేట్ కంట్రోల్లో ఉండేది. సో కాబట్టి కంపెనీస్ మొత్తం అన్ని స్టేట్ కంట్రోల్లోనే ఉండేవన్నమాట. స్టేట్ కంట్రోల్ అంటే మనకు గవర్నమెంట్ జాబ్స్ అలాగా అనమాట. ఇప్పుడు మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటా అది లేదా పబ్లికా అంటే అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందా లేదా ప్రైవేట్ కంట్రోల్లో ఉంటుందా వైజాగ్ స్టీల్ ప్లాంట్? ఇప్పుడు కదా ఐడియా ఉందా ఎవరికైనా? సార్ ఇప్పుడు ప్రైవేట్ సార్. ఇప్పుడు ప్రైవేట్ కాదు, ఇంకా చేయలేదు సార్ అనమాట. అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, దాన్ని ప్రైవేట్ చేయాలని చూస్తున్నారు. అంటే ఏంటంటే గవర్నమెంట్ కంట్రోల్ నుంచి బయట వేరే ప్రైవేట్ పర్సన్స్కి ఇవ్వాలా అని చూస్తున్నారు అనమాట దీన్ని. అలా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలాగైతే ఉందో, ఇంతకుముందు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఉండేవి మనకు. బిఎస్ఎన్ఎల్ అలాగుంది, అలా ఇంతకుముందు దూరదర్శన్ అని, బిఎస్ఎన్ఎల్ అని, కార్ మేకింగ్ కంపెనీ, మ్యాచ్ మేకింగ్ కంపెనీస్, ఇలా చాలా ఉండేవి అనమాట. అప్పుడు మనకు ఈ సర్వీస్, దాని తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేటివి కాదు మనకు. అప్పుడు మనం ఐటీలో ఇంకా గెయిన్ కాలేదు, మన నాలెడ్జ్ కూడా అంత లేదనమాట ఐటీలో. సడన్గా 90s 80sలో ఐబిఎం, టాటా ఐడియా ఉంది కదా, మన ఇండియాలో ఫస్ట్ ఎంఎన్సీ కంపెనీ ఏదైనా స్టార్ట్ అయిందంటే టాటా అనమాట మనకు ఐటీ సెక్టర్స్లో, టాటా. సో టాటా స్టార్ట్ అయిన తర్వాత ఐబిఎం, ఈ కంపెనీస్ అన్నీ వచ్చాయన్నమాట. ఒక 1 year 2 years ఒక 5 years ఉన్నాయి. దాని తర్వాత ఇంతకుముందు నేను సోషలిస్ట్ ఫిలాసఫీస్ అని చెప్పాను కదా, ప్రైవేట్ పీపుల్ ఎవరు ఉండకూడదు అని చెప్పేసి బ్యాన్ చేసేసారు ఇక్కడ. బ్యాన్ చేసిన తర్వాత మనకు ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది చాలా. ఎందుకంటే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి లేదనమాట 90sలో. సో అప్పుడు ఏం చేశారంటే, అప్పుడు మన్మోహన్ సింగ్ ఎకనామిస్ట్ అనమాట. అప్పుడు మన్మోహన్ సింగ్ ఐడియా ఉన్నాడా మీకు? మన్మోహన్ సింగ్, దాని తర్వాత పివి నరసింహరావు అని సమ్ పీపుల్. పివి నరసింహరావు మన తెలుగు పీపులే అనమాట తను. మన్మోహన్ సింగ్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్. ఈ టైంలో 1990లో ఏం చేశారంటే లిబరలైజేషన్ అని ఒక ఐడియా ఉంది మీకు ఎవరికైనా? లిబరలైజేషన్ ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చినారనమాట. అంటే ఏంటంటే ఇంతకు ముందు మొత్తం అంతా సోషలిస్ట్ ఫిలాసఫీ, ఇక్కడ నుంచి మనం ఏం మూవ్ అవుతామంటే మనం కంపెనీస్ని కంట్రోల్ చేయొద్దు, ప్రైవేట్ పర్సన్స్కే ఇచ్చేద్దాం, వాళ్ళే కంట్రోల్ చేయనియండి అని నెక్స్ట్ వచ్చేసారనమాట. సో అలా స్టార్ట్ అయింది మన జర్నీ ఇక్కడ. 90sలో ఓపెన్ చేశారు మనకు గేట్స్. ఏమని ఓపెన్ చేశారంటే ప్రైవేట్ కంపెనీస్ ఓపెన్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు కంపెనీస్ రావడం స్టార్ట్ చేశారు బయట నుంచి, ఐటీ కంపెనీస్ వచ్చాయి, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వచ్చాయి అనమాట. సో అదే టైంలోనే ఇక్కడ ఏమైందంటే Y2K అనే ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. Y2K యుఎస్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అక్కడ, Y2K అనేది. Y2K ప్రాబ్లం అని. సో ఇక్కడ ఏంటంటే 1990s నుంచి 2000 మూవ్ అయ్యేటప్పుడు బైనరీ సిస్టమ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట, 0 zeros ఎలా కన్వర్ట్ చేయాలి అనేది. సో అది క్యాచ్ చేసుకున్నారు మన ఇండియన్స్. కోబాల్ట్
కోబాల్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ కోబాల్ట్ అనే సాఫ్ట్వేర్ని ఇండియన్స్ ఎక్కువ నేర్చుకొని దాన్ని క్యాచ్ చేసుకొని ఆ 90s లోనే ఓపెన్ చేశారు కదా. వెంటనే ఆ యుఎస్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయడానికి చాలా యూజ్ అయ్యారనమాట మన ఇండియన్స్. సో అక్కడ స్టార్ట్ అయింది మన హిస్టరీ. సో ఆ కోబాల్ట్, దాని తర్వాత ఆ Y2K ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల ఇక్కడ. సో అప్పుడు మన బీపీఓ జాబ్స్ కానీ కేపీఓ జాబ్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ సో అప్పుడు ఏం చేశారంటే ఓకే, ఇండియాలో కొంచెం టాలెంట్ పూల్ బాగుంది ఒకటి. సెకండ్, ఇండియాలో తక్కువ కాస్ట్కే లేబర్ దొరుకుతుంది. ఇంతకుముందు తక్కువ కాస్ట్కే, ఇప్పుడు కూడా అంతే. వేరే కంట్రీస్కి మన కంట్రీస్కి పోల్చుకున్నప్పుడు ఇప్పుడు మా ఫ్రెండ్ యూఎస్లో వర్క్ చేస్తున్నాడు, తర్వాత యూకేలో కూడా వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు యూఎస్లో ఒక పర్సన్ని హైర్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు 2-3 ఫ్యాక్టర్స్ చూస్తారనమాట. ఏంటంటే నాకు శాలరీ ఎంత వస్తుంది, ప్లస్ నేను వర్క్ టైం ఎంత చేస్తున్నా అనేది. వాళ్ళు ఎక్స్ట్రా వర్క్ చేయరు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆస్ట్రేలియన్ క్లయింట్ అని చెప్పాను కదా మెడ్మెట్. సో ఆస్ట్రేలియన్ క్లయింట్ అని చెప్పాను కదా మెడ్మెట్లో అక్కడ నుంచి చూస్తే మెడ్మెట్ ఆస్ట్రేలియాకి మనకి 3.5 hour డిఫరెన్స్ ఉంటుంది. అది అహెడ్ ఉంటుంది, 2.5 hour ఏమో అహెడ్ అనమాట. సో వాళ్ళు టైం అంటే టైం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఒక 10కి వచ్చారనుకో, 10 to 1.5 hour 2 hours వర్క్ చేస్తారు. దాని తర్వాత బ్రేక్, దాని తర్వాత వర్క్ ఇంకంతే కంప్లీట్ చేస్తారు. ఎక్స్ట్రా అవర్స్ చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ అలా ఉంటాయి అనమాట. కానీ ఇండియాలో మాత్రం అలా ఏమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10కి స్టార్ట్ చేసామనుకో, అది ఎప్పుడో 7కి ఎండ్ అవుతుంది. 7కి ఎండ్ అవుతుందా అంటే కాదు, మళ్ళీ ఏదో ఒక మీటింగ్స్ ఉంటాయి, అదొక 8 వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళు టైమింగ్స్ గురించి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ని, ప్రైవేట్ లైఫ్ని చాలా స్ట్రిక్ట్గా డివైడ్ చేస్తారనమాట. అదొక ప్రాబ్లం. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూఎస్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చెప్తున్నా నేను, అంటే ఇండియన్ కరెన్సీలో చేంజ్ చేసి చెప్తున్నా. యూఎస్లో అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఒక 10 లక్షలు ఇచ్చి ఒక వర్క్ చేయించుకోవాలనుకుంటే, అదే ఇప్పుడు యూఎస్ డాలర్ మనకంటే ఎక్కువ కదా. ఇప్పుడు నాకు తెలిసి 80s to 90s మధ్యలో ఉందన్నమాట రూపీస్. సో అదే యూఎస్ డాలర్స్ మనకి ఇచ్చి చేయాలనుకున్నప్పుడు సింపుల్గా 10 లక్షల బదులు ఒక 5 లక్షలు 4 లక్షలు ఇచ్చి చేయించుకోవచ్చు అనమాట. సేమ్ వర్క్ విత్ మోర్ ప్రొడక్టివిటీ. ఎందుకు, ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాం మనం వాళ్ళకంటే. సో అందుకు ఈ రీజన్స్ వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇండియా మీద ఎక్కువ ఫోకస్ చేశారనమాట. అప్పుడు ఇండియా కూడా అంత డెవలప్డ్ కంట్రీ ఏం కాదు, ఇప్పుడు ఉన్నట్ల డెవలప్డ్ కంట్రీ ఏం కాదు. చీప్ లేబర్ దొరికేది అనమాట. నువ్వు యూఎస్కి వెళ్తా లేదా సోషల్ నామ్స్ కూడా అలాగనే ఉండేవన్నమాట. సోషల్ నామ్స్ అంటే లైక్ యూఎస్కి వెళ్తున్నారంటే అప్పట్లో యూఎస్కి వెళ్తున్నారా వామో అని చూసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడైతే కన్సల్టెన్సీస్ ఇవన్నీ వచ్చేసి తొందరగా వెళ్ళిపోతున్నారు. కానీ ఇంతకుముందు వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉండేది. సో అందుకు చాలా ఎక్కువ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉండేది అనమాట. సో అలా ఈ ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ బూమ్ అయింది మెయిన్గా. ఐటీ ఇండస్ట్రీ ఎలా అంటే లిబరలైజేషన్ ద్వారా అనమాట. కొన్ని ఫార్మ్స్ తీసుకొని వచ్చారు, ఆ ఫార్మ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ బూమ్ అయింది. ఇక్కడ బూమ్ స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా మనకి ఇంకా హిస్టరీ. ఏంటంటే నెక్స్ట్ గ్లోబలైజేషన్ అని చెప్పాను కదా, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ఇదంతా అది స్టార్ట్ అయిన తర్వాత మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆ Y2K ప్రాబ్లం ఇవన్నీ సాల్వ్ చేసాం. అది కాకోకుండా నెక్స్ట్ బీపీఓ జాబ్స్ అని ఐడియా ఉన్నాయి కదా మీకు, కేపీఓ జాబ్స్ అని కూడా ఉంటాయి అనమాట. కేపీఓ, బీపీఓ అని ఉంటాయి. మీకు ఐడియా ఉన్నాయి ఎవరికైనా బీపీఓ, కేపీఓ? ఎస్, నో? అర్థమవుతుందా క్లాస్ ఫస్ట్? ఎస్, నో? అర్థమవుతుంది బ్రో, అర్థమవుతుంది. ఓకే. సో బీపీఓ, కేపీఓ జాబ్స్ ఐడియా ఉన్నాయా? ఫస్ట్ ఇండియా ఓపెన్ చేసింది ఈ జాబ్స్కే. అంటే బీపీఓ జాబ్స్ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నా దగ్గర ఒక కంపెనీ ఉంది, ఏ అనే ఒక కంపెనీ ఉంది. దీంట్లో నేను రిక్రూట్ చేసుకోవాలి స్టూడెంట్స్ని, లేదా నేను ఏం చేయాలంటే నా స్టాఫ్ రిక్రూట్ చేసుకోవాలన్నమాట. నేను డైరెక్ట్ రిక్రూట్ చేసుకున్నాను అనుకో, నాకు టైం వేస్ట్, నాకు మనీ వేస్ట్, ఇదంతా అనుకో. నేనేం చేస్తానంటే బయట కొన్ని కంపెనీస్ ఉంటాయి, రిక్రూట్మెంట్ చేస్తానని కొన్ని కంపెనీస్ ఉంటాయి అనమాట. నా కాంట్రాక్ట్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తాను, మీరు రిక్రూట్ చేసేయండి, నాకు రిక్రూట్ చేసి పీపుల్ని పంపించండి అని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కంపెనీకి అప్లై చేసుకున్నారనుకో, కొన్నిసార్లు కంపెనీ మిమ్మల్ని రిక్రూట్ చేయదన్నమాట. ఫస్ట్ మధ్యలో ఉండే థర్డ్ పార్టీ కంపెనీ రిక్రూట్ చేస్తుంది, దాని తర్వాత మళ్ళీ కంపెనీ రిక్రూట్ చేసుకుంటుంది వాళ్ళ దగ్గర నుంచి. సో ఇలా మధ్యలో వస్తాయి కదా, అవి బీపీఓస్ అనమాట. బీపీఓస్లో మనకి ఇప్పుడు కాల్ సెంటర్స్ ఉంటాయి, లేదా రిక్రూట్మెంట్ సెంటర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇలా ఫస్ట్ స్టార్ట్ చేసాం మనం. యూఎస్ కంపెనీస్ మనకి ఏం చేశాయంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోనిక్ కాల్స్ అన్ని మీరు తీసుకొని మీరు మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంగ్లీష్, దాని తర్వాత యూఎస్, యూకే ఇంగ్లీష్ కొంచెం దగ్గరగా ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇప్పుడు జపాన్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ ఇంగ్లీష్ మనం వినలేం, అర్థం కాదు కూడా ప్రాపర్గా. సో మన ఇంగ్లీష్ యాక్సెంట్ అనేది
యూకే యాక్సెంట్కి తర్వాత యూఎస్ యాక్సెంట్కి కొంచెం దగ్గరగానే ఉంటుంది, అర్థం చేసుకోగలం. వాళ్ళు కూడా మన లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలరు. సో ఇది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట మనకు. దెన్ టైమింగ్స్, మనమున్న టైమింగ్స్కి వాళ్ళున్న టైమింగ్స్కి కొంచెం దగ్గరగానే ఉంటుంది అనమాట. ఓ 5.5 అవర్ కానీ లేదా 4.5 అవర్ కానీ దగ్గరగా ఉంటుంది. సో కాబట్టి అంత ప్రాబ్లం ఏం కాదనమాట ఇది మనకు. సో ఈ రీజన్స్ వల్ల ఈ బీపీఓ కానీ స్టార్ట్ చేసాం. కేపీఓ అంటే ఏంటంటే నాలెడ్జ్ ప్రాసెసింగ్ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్లో నాకు కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకోండి, దాంట్లో నేను రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ థీసిస్ పేపర్స్ కానీ ఇవన్నీ నేను షేర్ చేస్తాను వేరే వాళ్ళకి, వేరే కంట్రీస్కి. లేదా ఒక గూగుల్లో పనిచేస్తున్నా, గూగుల్లో నేను ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నా. ఇప్పుడు నేను ఏంటంటే అవుట్ సోర్స్ అనమాట. నేను అంటే ఇండియాలో చదివా, కానీ ఇప్పుడు యూఎస్కి వెళ్ళి యూఎస్లో ఒక గూగుల్లో ఒక రీసెర్చ్ మీద వర్క్ చేస్తున్నా. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ, నా ఇండియాలో ఉన్న నాలెడ్జ్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట అక్కడికి. సో అలా మనం కేపీఓ చేసాం. ఇదంతా కాకుండా హ్యూమన్ కూడా ట్రాన్స్ఫర్ అయిందనమాట మోర్. అంటే ఇప్పుడు మనం యూఎస్లో కానీ యూకేలో కానీ ఆస్ట్రేలియా కానీ చూసామనుకో, అక్కడ సమ్ స్ట్రీట్స్ ఫామ్ అయ్యాయి మనకు. ఏంటి, ఏఆర్ రెహమాన్ స్ట్రీట్ అని ఒకటి ఉంది యూకేలో, మా ఫ్రెండ్ అక్కడే ఉంటాడు. సో అంటే దానికి ఒక పేరు పెట్టేశారు మొత్తం. తెలుగు ఇంకా ఎక్కువ చూడాలంటే ఏపీ నుంచి తెలంగాణ నుంచి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెళ్తారు. అదొక హ్యాబిట్ అనమాట, చాలా మంది వెళ్ళిపోతారు అనమాట. ఎందుకు వెళ్తారంటే అక్కడ అంత కమ్యూనిటీ ఉంది మనకు రిసీవ్ చేసుకోవడానికి. ఎలా ఆ కమ్యూనిటీ అక్కడ పెరిగిందంటే ఇక్కడ ఈ రీజన్స్ వల్ల గ్లోబలైజేషన్ జరిగింది, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ జరిగింది, ప్లస్ బీపీఓ కేపీఓ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇవి స్టార్ట్ అయిన తర్వాత మనం హ్యూమన్ని పంపించడం స్టార్ట్ చేసాం. అక్కడ హ్యూమన్ కూడా ఒక రిసోర్స్ లాగా మారిందనమాట ఇప్పుడు. దెన్ ఇదంతా స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ లాస్ట్ 10 ఇయర్స్లో మనకి ఏమైందంటే జియో వచ్చింది, చేంజెస్ జరిగాయి. జియో వచ్చింది, డిజిటల్గా మనం కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. ఇంతకుముందు మనం ఒక జీబీ తీసుకోవాలనుకుంటే 50, 60, 70, 100 వరకు ఉండేదన్నమాట నేను చిన్నగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మనం ఒక ప్యాక్ తీసుకుంటే పర్ డే 1.5 GB కానీ 2 GB కానీ వస్తుంది. సో ఈజీ యాక్సెస్ ఫర్ ఇంటర్నెట్, ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్కి ఈజీ యాక్సెస్ ఫర్ ఇంటర్నెట్. సో ఇలా ఉండడం వల్ల ఏం జరిగిందంటే స్టార్టప్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఒక ఐడియా వస్తుంది ఏదో ఒకటి, నేను ఇది చేయాలనుకుంటా, సో స్టార్టప్స్ ఇంక్రీజ్ అయ్యాయి. టీ టైమ్ కానీ, మిస్టర్ టీ కానీ, లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టార్టప్స్ ఇలాగనే స్టార్ట్ అయ్యాయి కదా ఇవన్నీ. సో ఇలా స్టార్టప్ ఎకో సిస్టమ్ స్టార్ట్ అయింది. ఓన్లీ దీంట్లోనా అంటే కాదు, ఐటీ సెక్టర్లో కూడా డ్రోన్స్ తయారు చేయడం, దాని తర్వాత రాకెట్స్ తయారు చేయడం, లేదా ఐటీ సెక్టర్లో సర్వీస్కి ప్రొవైడ్ చేయడం. అంటే సర్వీస్ ప్రొవైడ్ చేయడం అంటే మన దగ్గర ఉన్న డెవలపర్స్ని థర్డ్ పార్టీ లాగా వేరే క్లయింట్స్కి ప్రొవైడ్ చేయడం అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో కొంతమంది డెవలపర్స్ని రిక్రూట్ చేసుకుంటుంది, కానీ వాళ్ళు ప్రాజెక్ట్స్ తీసుకోరు డైరెక్ట్గా. వేరే ఏదో కంపెనీ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి ఈ డెవలపర్స్ని పంపిస్తుంది, అంటే హ్యూమన్ని పంపిస్తుంది అనమాట. సో ఇలా డెవలప్ అవ్వడం, సో ఇవన్నీ డెవలప్ అవ్వడం వల్ల ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. అందుకే ఇప్పుడు మనం చూడండి, హైదరాబాద్లో టీ హబ్ అని, దాని తర్వాత మీరు చెన్నైకి వెళ్తే బటర్ఫ్లై క్యాంపస్ టీసీఎస్ అని, కోల్కతాకి వెళ్తే అక్కడ సమ్ క్యాంపసెస్, ఇట్లా టీ హబ్స్ అన్ని ఫామ్ అయ్యాయి మనకు మెయిన్ సిటీస్లో. లైక్ హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ఈ మెయిన్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో అవి మాత్రమే ఎక్కువ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మీరు డెవలప్డ్ స్టేట్ తీసుకున్నారనుకో, ఏ దాంట్లో అయితే ఐటీ డెవలప్ అయిందో అవే ఎక్కువ డెవలప్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తర్వాత చెన్నై కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, ఇవన్నీ ఐటీ సెక్టర్ బూమ్ వల్లనే జరిగేది. ఇంకా మీకు ఒకటి చెప్పాలనుకుంటే మన ఇండియా, మీకు స్టాటిస్టిక్స్ చూపిస్తాను, ఇది చూడండి ఒకసారి. ద షేర్ ఆఫ్ ఐటీ బీపీఎం సెక్టర్ ఇన్ జీడిపి 7.4. 2020లో టోటల్ జీడిపిలో మంది 7.4% ఉంది. మన జీడిపిలో టోటల్ జీడిపిలో మొత్తం జీడిపిలో 7.4% ఉంది. ఇంకా మన ఇండియన్ కంపెనీస్ చూసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టాటా కన్సల్టెన్సీ US$ లేదంతా, $27.5 బిలియన్. దాని తర్వాత మైంట్రీ వచ్చేసి $4.1 మిలియన్. సో ఇలా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నది అయితే 65 బిలియన్స్. దాని తర్వాత 194 బిలియన్స్ ఎక్స్పోర్ట్ డొమెస్టిక్. ఒకసారి ఇవి చూడండి. ఇంకోటి, ఇప్పుడు మనం 90s 50s నుంచి 2010 ఇంకా ఇప్పుడు 2022 వచ్చేటప్పటికి మన సర్వీస్ సెక్టర్ మొత్తం అంతా ఇంక్రీజ్ అయింది. అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ మొత్తం డిక్రీజ్ అయింది మన జీడిపిలో. ఇది జీడిపి కర్వ్ అనమాట. అంటే ఏంటంటే
జీడిపిలో ఎంత పర్సెంట్ సర్వీస్ సెక్టర్ ఉంది, ఇండస్ట్రీ సెక్టర్ ఉంది, అగ్రికల్చర్ సెక్టర్ ఉందని. ఫస్ట్లో మనకి అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కువ ఉండేది, వచ్చేటప్పటికి అగ్రికల్చర్ తక్కువ అయిపోయింది. ఈ సర్వీస్ సెక్టర్ అనేది పెరిగింది అనమాట. మన ఐటీ కూడా ఈ సర్వీస్ సెక్టర్లోనే వస్తుంది. ఇంకా హోటల్స్ కానీ, లేదా రెస్టారెంట్స్ కానీ, లేదా బీపీఓ జాబ్స్ కానీ, కేపీఓ జాబ్స్ కానీ, ఐటీ సెక్టర్, ఈ మొత్తం అన్ని క్యాబ్స్, ఓలా, ఊబర్, ఇవన్నీ ఈ సర్వీస్ సెక్టర్ కిందే వస్తాయి మనకు. సో ఈ సర్వీస్ సెక్టర్ ఇట్లా భూమిలో ఉందన్నమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అసలు మన ఇండియాలో ఒక ఐటీ పర్సన్కి ఎంత స్కోప్ ఉందనే దానికి చూపిస్తున్నా. సో ఇందుకే మన పేరెంట్స్ కానీ, లేదా మన కాలేజెస్లో కానీ ఐటీలో జాబ్ తెచ్చుకోండి, కొంచెం తొందరగా సెటిల్ అవుతారు, ఐటీలో జాబ్ తెచ్చుకోండి, కొంచెం సెటిల్ అవుతారు అని చెప్పేది. ఎందుకంటే మోర్ ఆపర్చునిటీస్. మీరు ఇప్పుడు ఒక మెకానికల్ చేసి ఆటో కార్డ్ నేర్చుకొని ప్లేస్ అవ్వాలంటే కొంచెం కష్టం. ట్రిపుల్ చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకొని కొంచెం ప్లేస్ అవ్వాలంటే కొంచెం కష్టం. ప్లస్ దాంట్లో గ్రోత్ కావాలన్నా కొంచెం కష్టం. ఫస్ట్లో నాకు ఒక 10,000, నేను ఫస్ట్ నేను ఎంబెడెడ్ సిస్టమ్ మీద చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నాకు వాళ్ళు ఆఫర్ చేసింది 7,000. దాన్ని నేను రిజెక్ట్ చేసి మరీ నేను సాఫ్ట్వేర్ ఒక జావానో ఏదో నేర్చుకొని నెక్స్ట్ నేను వేరే దానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఆఫర్ చేసింది 25,000 స్టార్టింగ్ శాలరీని. సో ద రేంజ్ ఆఫ్ శాలరీస్ కానీ, ద రేంజ్ ఆఫ్ సోషల్గా మనం రెస్పెక్ట్ ఇచ్చే థింగ్ కానీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో అందుకు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ అని వెళ్తారు ఇక్కడ ఇండియాలో. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కూడా సాఫ్ట్వేర్లో జాబ్ చూడొచ్చు కదా అని ఎక్కువ వెళ్తారు అనమాట. సో దిస్ ఈస్ ద రీజన్ యాక్చువల్గా. సో నెక్స్ట్ స్టార్టప్స్ క్రియేట్ అయ్యాయి, ఇన్నోవేషన్ మీద డిపెండ్ అవుతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనం వన్ ఆఫ్ ద గ్లోబల్ లీడర్స్ అనమాట మనం ఐటీ సెక్టర్స్లో. ఇండియా నుంచి ఇప్పుడు ఇంకా బెటర్గా చెప్పాలనుకుంటే సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. గూగుల్ CEO, ఆ తర్వాత ట్విట్టర్, వరకు ట్విట్టర్ CEO, లేదా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ CEOs మొత్తం అందరూ ఇండియా నుంచే ఉన్నారు చాలా మంది. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ మార్కెట్ ఉంది మనకు. ఇప్పుడు వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ మీరు మొత్తం చూస్తే యూఎస్లో తర్వాత అక్కడ ఎక్కువ వాడరు వాట్సాప్ని. వాట్సాప్ ఎట్లా వర్క్ అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఇండియా నుంచే ఉన్నారు. సో అందుకే రీసెంట్గా ఇండియా ఏం చేసిందంటే వాట్సాప్కి తర్వాత ఈ మల్టీనేషనల్ కంపెనీస్కి ఒక పాలసీ ఇచ్చిందనమాట. ఏంటంటే డేటా లోకలైజేషన్ అని. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక టెక్నాలజీ వదిలారు, ఆ టెక్నాలజీ ఇండియాలో ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు, కాబట్టి మీకు డేటా అంతా ఇండియాలోనే స్టోర్ చేయండి అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే డేటా ప్రైవసీ సమ్ డిఫరెంట్ థింగ్స్ వస్తాయి అక్కడ. దానికోసం డేటా అంతా ఇండియాలోనే స్టోర్ చేయండి, డేటా సెంటర్స్ అన్ని ఇండియాలోనే పెట్టండి. అందుకు నేను ఒక పాలసీ తీసుకొని వస్తున్నా, డేటా లోకలైజేషన్ అని ఒక పాలసీ తీసుకొని వచ్చింది. సో ఆ పాలసీ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఈ MNCs తర్వాత ఈ గవర్నమెంట్ కొట్లాడుతున్నాయి, నేను ఇక్కడ పెట్టాను అంటే మీరు ఇక్కడ పెట్టాలి అని. అట్లా జరుగుతుంది అనమాట. ఇప్పుడు అంతగా ఎందుకు జరుగుతుందంటే గవర్నమెంట్కి తెలుసు ఈ MNCs కంపెనీస్ వల్ల లేదా ఈ ఐటీ కంపెనీస్ వల్ల రెవెన్యూ ఎంత వస్తుంది, డేటా లోకలైజేషన్ చేయడం వల్ల జాబ్స్ ఎన్ని పెరుగుతాయి, తర్వాత ఎంత వాళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనేది గవర్నమెంట్ తెలుసు. కాబట్టే వాళ్ళని ప్రెజర్ చేస్తున్నాయి మీరు ఇక్కడే పెట్టాలి అని. సో ఇదన్నమాట మన యాక్చువల్ హిస్టరీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇండియాలో. సో ఫస్ట్ మనం లిబరలైజేషన్ వచ్చాం, గ్లోబలైజేషన్ వచ్చాం, దాని తర్వాత ఇన్నోవేషన్ స్టార్ట్ చేసాం. ఇంకా చెప్పాలంటే 2016 నుంచి ఎక్కువ అయింది మనకు. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే జియో రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఈజీ ఇంటర్నెట్ యాక్సెస్ అయిన తర్వాత డిజిటల్ రెవల్యూషన్ జరిగింది మన ఇండియాలో. ఈ డిజిటల్ రెవల్యూషన్ జరగకపోతే మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఉండేటివి కాదనమాట. గిగ్ జాబ్స్ అంటారు. ఐడియా ఉంది ఎవరికైనా గిగ్ జాబ్స్ అంటే? గిగ్ జాబ్స్ ఐడియా ఉందా ఎవరికైనా గిగ్ జాబ్స్ అనేవి? నో మీరు ఏది చెప్పకపోతే క్లాస్ అర్థమవుతుందా? ఇప్పుడు ఒక చెప్పిన క్లాస్ అర్థమైందా? హలో, ఓకే అర్థమవుతుంది బ్రో. ఓకే, గిగ్ జాబ్స్ అంటే ఐడియా ఉందా? ఓకే. సో గిగ్ జాబ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు స్విగ్గీ డెలివరీ బాయ్ వస్తాడు, ఆ స్విగ్గీ డెలివరీ బాయ్ ఇది గిగ్ జాబ్ అనమాట. అంటే ఏంటంటే తనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐటీ సెక్టర్లో చేస్తున్నాను అనుకో, నాకంటే ఒక PF ఉంటుంది, నాకంటే ఒక ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, ఇలా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు గిగ్ జాబ్స్ చేస్తున్నావో ఫిక్స్డ్ శాలరీ కానీ, లేదా ఫిక్స్డ్ ఇన్కమ్ కానీ, ఫిక్స్డ్ PFs కానీ ఇవన్నీ ఏమి ఉండవు. సో దీని మీద కూడా ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతుంది. ఫ్రీలాన్సింగ్ జాబ్స్, దాని తర్వాత ఈ గిగ్ జాబ్స్ ఇవన్నీ. కానీ ఎలా పాసిబుల్ అయ్యాయి అంటే మనం గ్లోబలైజేషన్ జరిగింది, దాని తర్వాత డిజిటల్ రెవల్యూషన్ జరిగింది, దీనివల్ల ఎక్కువ పాసిబుల్ అయింది అనమాట. సో ఇది మన రెవల్యూషన్ ఫ్రమ్
నాన్ ఐటీ టు ఐటీ, ఐటీ నుంచి నాన్ ఐటీకి రావడానికి ఇది. సో ఇప్పుడు మీరు కంపెనీస్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, ఇప్పుడు నేను ఇండియన్ కంపెనీస్ ఒకటే చూస్తున్నా ఇక్కడ, టాటా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో, టెక్ మహీంద్రా. నేను ఇంకా ఎంఎన్సీస్ చూపించలేదు, ఐబిఎం కానీ ఇవన్నీ. వాటి రెవెన్యూసే చూడండి 27.5, 18.2. ఇంకా మన ఇండియాలో ఏం చేశారంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని క్రియేట్ చేశారనమాట. ఎస్సీఓస్ అంటారు, ఎస్సీజెడ్ అంటారు, ఎస్సీజెడ్ కరెక్ట్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఈవెన్ మనం మదనపల్లి తిరుపతి దగ్గర ఏదో ఒకటి ఉంది స్పెషల్ ఎకనామిక్ జోన్, నాకు అంత గుర్తు రావట్లేదు. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏంటంటే అక్కడ ఇప్పుడు నువ్వు కంపెనీ పెట్టడానికి ప్రాసెస్ ఉంటాయి కదా ఒక కంట్రీలో, ఆ ప్రాసెస్ ని రెడ్యూస్ చేసి ఈజీగా పెట్టచ్చు అనమాట. అక్కడ కంపెనీ నీకు లోన్స్ ఇవ్వడం ఈజీగా ఇస్తారు. సో అంటే ఇక్కడ ఒక కంపెనీ పెట్టడానికి ఈజీ వే అనమాట. ఈవెన్ మన హైదరాబాద్ లో చూసుకున్నా, కేటీఆర్ ఒకసారి ఒక కాన్ఫరెన్స్ లో చెప్పారు కదా, మొత్తం ఆన్లైన్ చేసేసాం మేము ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి. ప్లేస్ ఒక స్థలం మనం కన్సిడర్ చేసుకున్నా, ఆ స్థలం యొక్క క్లియరెన్స్ తెచ్చుకోవాలన్నా, లేదా నెక్స్ట్ మనకు ఫండింగ్ తెచ్చుకోవాలన్నా, డిఫరెంట్ థింగ్స్ అన్ని సింపుల్ వేలో క్లియర్ చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఓపెన్ చేసాం. లేదా టీ హబ్ కానీ, ఇన్నోవేషన్ కి ఇవన్నీ టీ హబ్ కానీ హైదరాబాద్ తీసుకుంటే. సో ఇలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యామన్నమాట ఇంతకు ముందు కంటే ఇప్పుడు మనం. కాబట్టి మనకు మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ అని మీరు బయట ఎక్కడైనా చూస్తే సాఫ్ట్వేర్ అని ఉంటుంది. మీరు ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళారనుకో, మొత్తం అంతా అవే జాబ్సే, సాఫ్ట్వేర్. ఎందుకంటే ఈ రీజన్స్. ఇంకా మన ఇండియన్స్ ప్రకారం ఆలోచించాలనుకున్నప్పుడు ఒక సెక్యూరిటీ అన్నమాట. దీంట్లో వెళ్తే కొంచెం బెటర్గా మనం సెక్యూర్ చేసుకోవచ్చు మనీ. ఇంకొకటి మనం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ కావచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర టాలెంట్ ఉంది. నా జర్నీ చూసుకున్నాను అనుకోండి, నేను ఫస్ట్ చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేశాను, కానీ తొందరగానే కొంచెం 4 మనీ అయ్యింది అనమాట నాకు. ఎందుకు అయిందంటే టాలెంట్ అంతే. ఇప్పుడు నీకు టాలెంట్ ఉంది, సాఫ్ట్వేర్లోకి ఆ టాలెంట్ని చూపిస్తున్నావు, నీకు ఇంక్రిమెంట్స్ బెటర్గా వస్తాయి. నీకు టాలెంట్ లేదనుకో సాఫ్ట్వేర్లో బతకడం చాలా కష్టం, కానీ టాలెంట్ ఉందనుకో ఖచ్చితంగా నువ్వు గెయిన్ కావచ్చు అనమాట. మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు నువ్వు. ఈవెన్ 30 lakh, 40 lakh, 50 lakh ప్యాకేజెస్ కూడా తీసుకోవచ్చు నువ్వు ఇన్ ద మీన్ టైం ఇన్ ద సెన్స్ అంటే తక్కువ టైంలోనే తీసుకోవచ్చు నువ్వు. ఎట్లా అంటే మొత్తం నీ ఎక్స్పీరియన్సే కౌంట్ అవుతుంది అక్కడ, నీ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది, నీ టాలెంట్ కౌంట్ అవుతుంది అక్కడ. సో అందుకు ఎక్కువ ఫ్లో అవుతుంటారు, నాకు సాఫ్ట్వేర్ కావాలి అనేది. ఓకే, ఇది కూడా చూసాం కదా ఆల్రెడీ. ఎందుకు ఇండియానే ఎక్కువ మంది చూస్ చేసుకుంటారు అనేది, ఎందుకంటే వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే టీచ్ చేస్తున్నా కదా, నాకు తెలిసి ఇండియాలో ఆల్మోస్ట్ 4 to 5 lakhs పీపుల్ అందరూ బయటకు వస్తుంటారు ఇంజనీరింగ్ నుంచి. దాంట్లో ఎంత లేదన్నా ఒక 2 to 3 lakhs అందరూ ఏదో ఒక కోర్స్ తీసుకొని ఏదో ఒక దాంట్లో ప్రొఫెషనల్ కావాలని చూస్తారు. AWS లేదా సాఫ్ట్వేర్, మన స్టాక్, ఫుల్ స్టాక్, ఏదో ఒకటి. వాళ్ళకి రెడీగా స్కిల్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక US కంపెనీ వచ్చింది, నాకు జావా డెవలపర్ కావాలి, కాలేజ్ నుంచే జావా నేర్పించి బయట ఇన్స్టిట్యూట్లో నేర్పించి రెడీగా ఉంటాడు తను పిక్ చేసుకొని ఒక ప్రాజెక్ట్లో వేసుకోవడమే. అలాంటి స్కిల్ మన దాంట్లో ఉంది. ప్లస్ ఇది మెయిన్ కాస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు యుఎస్లో ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి నేను ఇంత డబ్బులు పే చేయాలంటే దానికంటే తక్కువ డబ్బులతోనే ఇంకా ఎఫెక్టివ్గా ఇండియాలో దొరుకుతారు. సో ఈ రీజన్ వల్ల మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రేలియా కానీ, యుఎస్ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, యూరోపియన్ నేషన్స్ కానీ ఎందుకు ఎక్కువ ఇండియా మీద వస్తుందంటే ఇదే అనమాట కాస్ట్ అడ్వాంటేజ్. వాళ్ళు రెడ్యూస్ ఆఫ్ ద కాస్ట్ రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇంకా వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇది దెన్ ఈ గవర్నమెంట్ పాలసీస్ సపోర్ట్. ఇప్పుడు చెప్పా కదా, కేటీఆర్ హైదరాబాద్లో ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు నువ్వు ఒక కంపెనీ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది మీకు. వెళ్ళాలి, ఆన్లైన్ పోర్టల్స్లో రిజిస్టర్ చేసుకోవాలి, గవర్నమెంట్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి, దెన్ కంపెనీ స్టార్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఇంతకు ముందు అయితే చాలా కష్టంగా ఉండేది అనమాట. మాన్యువల్ పేపర్స్ తీసుకొని వెళ్ళాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరకు ఎవరో ఒకరు వస్తారు, చెక్ చేస్తారు, వెళ్తారు, లేట్ అయ్యేది. ఇంతకు ముందు 3-4 months, 5 months, 6 months, ఈవెన్ 1 year అయ్యేది కూడా ఉండేది అనమాట. కానీ ఇప్పుడు వితిన్ డేస్లో అయిపోతుంది. సో ఇలా గవర్నమెంట్ పాలసీస్ కూడా మనకు అడ్వాంటేజ్ అనమాట. ఏ స్టేట్లో అయితే గవర్నమెంట్ పాలసీస్ సరిగ్గా లేవో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటానని చెప్పొద్దండి, కానీ ఇది ఒక ఎగ్జాంపుల్ కాబట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో పాలసీస్ సరిగ్గా లేవన్నమాట. అంటే ఎందుకు లేవంటే గవర్నమెంట్ స్టేబుల్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు టీడీపీ ఉండేది, ఇప్పుడు వైసీపీ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కంపెనీ ఓపెన్ చేయాలనుకున్నాను అనుకో, నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అమరావతి ఒక క్యాపిటల్ ఉంది, కంపెనీ ఓపెన్ చేయాలనుకున్నా. ఇప్పుడు అది అమరావతినే క్యాపిటల్ ఉంటుందా లేదా అని నాకు ఐడియా లేదనుకో, నేను ఇన్వెస్ట్ చేయను కదా అక్కడ.
10,000 crore పెట్టి నేను ఒక కంపెనీ కడుతున్నానంటే నాకు కొంచెం పాలసీ స్టేబుల్ ఉండాలి. అంటే నాకు తెలుసాలి ఒక 10 సంవత్సరాలన్నా అమరావతి క్యాపిటల్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను 10,000 ఇన్వెస్ట్ చేస్తే, ఇక్కడ 10,000 crore ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చేటప్పుడు తను ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు అమరావతి ఉంది, రేపు కర్నూలు ఉంది, లేదంటే మొన్నటి ఏదో ఒకటి ఉందని తెలిసింది అనుకో నాకు, అప్పుడు ఏంటంటే నేను ఇన్వెస్ట్ చేయను నేను ఎక్కువ. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి. సో ఈ గవర్నమెంట్ పాలసీస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సపోర్టివ్ గవర్నమెంట్ పాలసీస్ ఉండాలి, అప్పుడే కంపెనీస్ వస్తాయి నేను దాంట్లో ఇన్వెస్ట్ చేస్తా అని. అలాగా. దెన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. ఈ మధ్య మనకు మీరు పేటెంట్ రైట్స్ చూసుకుంటే ఇండియా నుంచి ఇంతకుముందు 90s లో మనకు పేటెంట్ రైట్స్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు పేటెంట్ రైట్స్ తీసుకున్నప్పుడు, పేటెంట్ రైట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఇన్నోవేట్ చేశానని చెప్పి ఇది నేనే ఇన్నోవేట్ చేశానని నేను తీసుకోవాలన్నమాట ఒక పేటెంట్. అట్లాంటి పేటెంట్ రైట్స్ అంటే చాలా ఎక్కువ అయ్యాయి. ఈవెన్ ఇంతకుముందు ఒక 20-30% ఉంటే ఇప్పుడు 60-70% వరకే వెళ్ళాయి. ఈవెన్ కాలేజెస్లోనే ఇన్నోవేషన్ హబ్స్ అని స్టార్ట్ చేశాయి. మా కాలేజ్ సిఐటి అని కాలేజ్ మన చెన్నైలో, మా కాలేజ్లోనే నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఇన్నోవేషన్ హబ్ అని స్టార్ట్ చేశారు. ఇక్కడ హైదరాబాద్లో టీ హబ్ అని ఐడియా ఉందా మీకు? ఎంతమందికి టీ హబ్ ఐడియా ఉంది హైదరాబాద్లో? ఎవరికి ఐడియా లేదా టీ హబ్? ఉంది. టీ హబ్ వన్ ఆఫ్ ద రీసెర్చ్ ఫెసిలిటీ. నువ్వు ఎప్పుడైనా పేటెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటే నీకు ఏదో ఒక దారి దొరుకుతుంది అనమాట. అక్కడ ఏదో కంపెనీ పెట్టేదో, ఎక్స్పర్ట్స్ ఉండేది ఏదో ఒకటి. ఇలా టీ హబ్స్, ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్ని ఇన్నోవేట్ చేశారు మన ఇండియాలో. సో ఆ కల్చర్ డెవలప్ అయింది కాబట్టి ఐటీ కల్చర్ కూడా ఇంకా డెవలప్ అవుతుంది. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ. ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలనుకున్నా, లేదా బెంగళూరు నుంచి ఢిల్లీ పోవాలనుకున్నా, ముంబై పోవాలనుకున్నా ఈజీ కనెక్టివిటీ. నువ్వు 2 hours వెళ్ళిపోవచ్చు కావస్తే ఫ్లైట్లో. సో కనెక్టివిటీ, ఈ కనెక్టివిటీ ఇంక్రీజ్ లేదంటే ఇప్పుడు ఆఫ్రికా ఉంది, ఆఫ్రికాలో నీకు మనకంటే చీప్ లేబర్ దొరుకుతుంది అక్కడ. కానీ ఎందుకు ప్రాపర్గా అక్కడ ఐటీ సెక్టర్స్ డెవలప్ కాలేదు అంటే ఈ 2 రీజన్స్ చూడండి. ఒకటి ఇది, దాని తర్వాత ఇది, ఈ సపోర్టివ్ గవర్నమెంట్ పాలసీస్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ. ఈ రెండు లేవనుకోండి కంపెనీస్ రావు మనకు. ఇండియాలో ఈ 2 ఉన్నాయి, చాలా బాగున్నాయి ఈ 2. ఇప్పుడు చెన్నైకి వెళ్ళినా, లేదా బెంగళూరుకి వెళ్ళినా, లేదా హైదరాబాద్కి వచ్చినా, లేదా కేరళకి వెళ్ళినా, లేదా ముంబైకి వెళ్ళినా, ఢిల్లీకి ఉన్నా ఈ 2 బెటర్గా ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ. సో ఈ రీజన్స్ వల్ల కంపెనీస్ మొత్తం ఇండియాకి రావాలని చూస్తాయి అన్నమాట. దెన్ అసలుకి ఏం చేస్తారు సాఫ్ట్వేర్ డెవలప్స్? ఇది అర్థమైందా ఎందుకు అసలు ఐటీ ఫీల్డ్ ఎందుకు ఎక్కువ బూమ్ అవుతుంది, ఎందుకు చాలా కంపెనీస్ మనకు ఇండియాలోకి రావాలని చూస్తాయి అనేది అర్థమైందా? సో నెక్స్ట్ అసలు ఏం చేస్తారు ఐటీ అంటే? ఇప్పుడు జనరల్గా మీరు ఎక్కడైనా వినింటారు, టికెట్ రిజాల్వ్ చేస్తున్నా, లేదా పైప్ లైన్స్ ఫిక్స్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో కూడా మీమ్స్ చూస్తుంటారు కదా, చూసారు ఎప్పుడైనా? ఏదో పైప్ లైన్ విరిగిపోయింది, పైప్ లైన్ బ్రేక్ అయిపోయింది, నేను ఫిక్స్ చేస్తున్నా, లేదా టికెట్ ఉందమ్మా, టికెట్ రిజాల్వ్ చేస్తున్నా, ఏమన్నా నువ్వు టికెట్ కలెక్టర్ వారా, టికెట్ ఎందుకు రిజాల్వ్ చేస్తావని సమ్ మీమ్స్ చూసింటారు. సో ఎవరికన్నా అనిపించిందా ఏం చేస్తారు అసలు ఈ సాఫ్ట్వేర్ వల్ల? అందరూ సాఫ్ట్వేర్ అంటారు. సో ఎవరికైనా ఐడియా ఉందా ఏం చేస్తారు అనేది? హలో, ఎస్, నో, ఐడియా ఉంది బ్రో. ఏం చేస్తారు? ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తారు, అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. వన్ థింగ్, అప్లికేషన్స్ ఒకటే డెవలప్ చేయరు, ఇంకా డిఫరెంట్ థింగ్స్ కూడా చేస్తారు అనమాట. ఓకే, సో కొన్ని చేస్తారు, టెస్టింగ్ చేస్తారు, టెస్టింగ్ కూడా ఉంటుంది. సో అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ డెవలప్ చేయాలి. ఆ డెవలప్మెంట్ లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ SDLC అంటాం మనం. అంటే చూసాం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలపర్ లైఫ్ సైకిల్. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేయాలి మనం. ఈ ప్రాసెస్ లో ఒక్కో చోట ఒక్కో పర్సన్ యూజ్ అవుతారు. టెస్టింగ్ లో టెస్టర్స్ యూజ్ అవుతారు, డిప్లాయ్మెంట్ లో AWS టూల్స్ యూజ్ అవుతాయి, మెయింటెనెన్స్ లో సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, అనాలిసిస్ చేసేదానికి మనకు డెవాప్స్ టీమే యూజ్ అవుతుంది, UX డిజైనింగ్ చేయడానికి డిజైనింగ్ పర్సన్స్ కావాలి. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్స్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి ఇక్కడ. సో అలా అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం మనం. ఇక్కడ డెవలపర్స్ వస్తారు, టెస్టర్స్ వస్తారు, AWS డెవాప్స్ టీమ్ వస్తుంది. సో ఇలా డిఫరెంట్ పీపుల్ వస్తారు ఇక్కడ. దెన్ కన్సల్టెన్సీస్, IT కన్సల్టెన్సీస్. నువ్వు ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి,
లేదా నాకు ఒక జాబ్ కావాలి, లేదా యూఎస్కి వెళ్ళి ఒక జాబ్ చేయాలి. సో కన్సల్టెన్సీస్ కూడా దీని లోపలికే వస్తాయి. క్లౌడ్, దాని తర్వాత డేటా సైన్స్. ఇప్పుడు డేటా సైన్స్, దాని తర్వాత బిగ్ డేటా అని పేరు వినింటారు. బిగ్ డేటా లేదా డేటా సైన్స్ ఇదంతా విన్నారు ఎప్పుడైనా పేరు? బిగ్ Yes, bro. డేటా సైన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, డేటా సైన్స్ అంటే ఏంటి, బిగ్ డేటా అంటే ఏంటి అనేది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ ఉన్నాయి, మల్టిపుల్ హాస్పిటల్స్ అన్ని మనం ఏం చేయాలంటే దాంట్లో డేటా ఉంటుంది కదా హాస్పిటల్స్ నుంచి. ఇప్పుడు నేను వెళ్తే నా బాడీ మొత్తం స్కాన్ చేసి వాళ్ళు నా డేటా తీసుకుంటారు. సో ఇప్పుడు ఈ హాస్పిటల్స్ అన్నీ కలిసి ఇన్సూరెన్స్ కంపెనీస్తో కొలైడ్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇప్పుడు ఈ హాస్పిటల్స్ దగ్గర ఉన్న డేటా అంతా తీసుకొని వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇస్తే, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ డేటా సైన్స్ యూజ్ చేసుకొని ఎవరెవరికైతే డయాబెటీస్ ఎక్కువ ఉంది, లేదా ఎవరెవరికి క్యాన్సర్ ఉంది, ఎవరెవరికి ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు, ఇదంతా ఇన్సూరెన్స్ కంపెనీకి తెలిసిందనుకోండి. ఇన్సూరెన్స్ ఇంకా బెటర్గా అమ్మడానికి ఈజీగా ఉంటుందా లేదా కష్టంగా ఉంటుందా? ఈజీగా ఉంటుంది bro. ఈజీగా ఉంటుంది. ఆ ఈజీనెస్ని క్రియేట్ చేసి డేటాను అంతా ఒక అనలైజ్ చేయడానికి ఈ డేటా సైన్స్ యూజ్ అవుతుంది. బిగ్ డేటా అంటే ఏంటంటే ఆ డేటాను అంతా కలెక్ట్ చేసి ఒక చోట స్టోర్ చేసుకోవడం. డేటా చాలా వస్తుంది కదా, ఆ డేటాను అంతా ఒక చోట కలెక్ట్ చేసి దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి కదా, అది బిగ్ డేటా. ఆ డేటా వచ్చిన తర్వాత దాని మీద అనాలిసిస్ చేసి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ చూసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ అనుకో, 2009 నుంచి ఇప్పుడు వరకు ఎన్ని మ్యాచెస్ అయ్యింది, ఎట్లా జరిగింది, అదంతా మన డేటా వస్తుంది. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే డేటా సైన్స్. మనకి ఎగ్జిట్ పోల్స్ జరుగుతాయి, ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి, డేటా సైన్స్. సో ఇలా మనం డేటా సైన్స్ యూజ్ చేసుకొని మన రియల్ టైంలో ఒక డేటాని అనాలిసిస్ చేసి యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో వాటికి డేటా సైన్స్ యూస్ అవుతుంది. అక్కడ కూడా చేసే వాళ్ళే సాఫ్ట్వేర్ డెవలపర్సే. దెన్ సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు మనం జనరల్గా ఇన్కాగ్నిసెంట్ మోడ్లో కానీ లేదా క్రోమ్లో కానీ సెర్చ్ చేసుకున్నప్పుడు ఏం కాదులే అనుకుంటాం. ఇంకా చెప్పాలనుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్స్ డిస్కస్ చేసేటప్పుడు ఏదో డెబిట్ కార్డ్ అని చెప్పాలి, లేదా క్రెడిట్ కార్డ్ అన్నా, వెంటనే నాకు ఒక 1 అవర్ తర్వాత క్రెడిట్ కార్డ్ కాల్స్ వస్తున్నాయి, డెబిట్ కార్డ్ కాల్స్ వస్తున్నాయి. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదన్నా నెట్లోకి వెళ్ళి ఇప్పుడు నాకు R15 బైక్ కావాలని సెర్చ్ చేశారనుకో, వెంటనే నీకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ యాడ్స్ వస్తాయి. అంటే మన డేటా లీక్ అవుతుంటుంది కదా, ఆ లీక్ అయ్యే డేటాని మనం ప్రాపర్గా సెక్యూర్ చేసుకోవాలి, లేదంటే కష్టం మనకు. సో ఆ సెక్యూర్ చేసుకునే దానికే ఈ సైబర్ సెక్యూరిటీ. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. దెన్ ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్స్కి సమ్ మేనేజర్స్ కావాలి, టీమ్ లీడ్స్ కావాలి, అంతా ఇది. దెన్ ఆ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనం క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా టెస్టింగ్ చేసుకోవాలి, వాటన్నిటికీ ఇవి. సో ఈ మొత్తం మన సాఫ్ట్వేర్ డెవలపర్స్ చేసేది అనమాట. మనం సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటాం కదా, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటాం కదా, వాళ్ళు చేసే థింగ్స్ అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు మనం యూఎస్ వర్క్ చేసినా, లేదా ఇండియాలో వర్క్ చేసినా, ఆస్ట్రేలియా వర్క్ చేసినా, ఎవరు ఎక్కడ వర్క్ చేసినా ఈ డొమైన్స్లోనే ఉంటాయి దాదాపు మొత్తం అంతా. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద థింగ్ ఈ డొమైన్స్లోనే ఉంటాయి మనకు. సో ఇలా వాళ్ళు ఏం చేస్తారు అనేది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో మనం ఎంతవరకు ఆటోమేట్ చేసుకోవచ్చు, ఎంతవరకు మనకి ఏఐ షిఫ్ట్ అవ్వచ్చు అనేది డిస్కస్ చేద్దాం. మరి సార్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి సార్? సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక ప్రాజెక్ట్ తయారు చేసాం, ఆ ప్రాజెక్ట్ తయారు చేసి ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తారు, సమ్ కోడ్ రాసి నా ల్యాప్టాప్లో చేశాను అనుకో, నా ల్యాప్టాప్ నుంచి దాన్ని ఏం చేయాలంటే అందరికీ పంపించేలాగా చూడాలి. సో అప్పుడు నేను ఏం చేయాలంటే సపరేట్గా సర్వర్స్ అని ఉంటాయి, వాటిని క్రియేట్ చేసుకొని దాంట్లో నా కోడ్ పెట్టి అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ ఇంటిగ్రేట్ చేసి అది చేయాలన్నమాట. సమ్ డిప్లాయ్మెంట్స్ కిందికి వస్తాయి అక్కడ సింపుల్గా. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ చేస్తారు వాళ్ళు అక్కడ. దెన్ ఇది ఆల్రెడీ చూసాం, ఇది ఎక్కువ అవసరం లేదు ఇంకా. అంటే ఇంత రీసెంట్గా మన ఇండియాలో ఏం చేంజెస్ జరిగింది కూడా డిస్కస్ చేసా ఆల్రెడీ. సో ఇవి కూడా డిస్కస్ చేశా కదా. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్స్ అంతా అర్థమైందా అసలు ఇండియాలో ఎందుకో ఐటీ ఫీల్డ్ అనేది ఇంతగా డెవలప్ అయ్యింది అనేది? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ బ్రో. ఓకే, అందరికీ, ఎవ్రీవన్? ఓకే, సో ఇది. దెన్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఇది ఒక్కటి చూసి కంప్లీట్ చేద్దాం. మన ఇంతకు ముందు 2020 జనవరిలో అంటే ఎంత ర్యాపిడ్గా చేంజ్ అవుతుందో చూడండి.
మనకు మెయిన్గా ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా మాత్రమే ఎక్కువ ఉండేవి అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 24, 26, 27 సిటీస్ వచ్చాయి మనకు ఐటీ హబ్స్. చూడండి ఎన్ని సిటీస్ వచ్చాయో. వరంగల్, హుబ్లీ, వరంగల్ కూడా ఉంది ఇప్పుడు. వరంగల్లో నాకు కూడా ఒక జాబ్ వచ్చింది మొన్న బైజూస్లో. మైసూర్, కోయంబత్తూర్, కొచ్చి, తిరువనంతపురం, తిరుపతి దగ్గర కూడా ఒక ఎస్సీఓ జోన్ ఉందని చెప్పాను కదా, తిరుపతి, వేలూరు. సో ఇట్లా డిఫరెంట్ జోన్స్ దగ్గర మనకు టీ హబ్ స్టార్ట్ అవ్వాయి. సో అంటే ఎంత మేజర్గా చేంజ్ అవుతుంటే ఐటీ సెక్టర్లో ఇన్ని ప్లేసెస్లో డెవలప్ చేస్తారు. ఎంత ఎకానమీ డెవలప్ అవుతుంటే ఐటీ సెక్టర్ నుంచి ఇన్ని ప్లేసెస్లో డెవలప్ చేస్తారు. ఈవెన్ ఇంకా 2-3 ఇయర్స్లోనే. అంటే మీరు స్కేల్ అర్థం చేసుకోవాలి, హౌ ఐటీ సెక్టర్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ఇండియా. అర్థమవుతుందా? ఇంకా ఇక్కడ చూడండి 7.4% మన ఇండియాలో టోటల్ జీడిపిలో ఉంది ఐటీ సెక్టర్ మాత్రమే. ఓన్లీ ఐటీ సెక్టర్ మాత్రమే. అంటే ఎంత షేర్ ఇది ఇస్తుంది అనేది. సో ఆల్మోస్ట్ 54 crore lakhs సంథింగ్ ఏదో అనుకుంటా మన ఇచ్చేది. నాకు అంత ప్రాపర్గా ఐడియా లేదు, కానీ 7.4% అంటే చాలా ఎక్కువ రేంజ్ అనమాట. ఓన్లీ ఐటీ సెక్టర్ మాత్రమే. ఓన్లీ ఐటీ సెక్టర్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకే ఇన్ని చేంజెస్ కానీ, ఇంత డెవలప్మెంట్ కానీ. ఓకే, సో నెక్స్ట్ ఇది మన ఇండియాలో ఉన్నది. ఇండియాలో జరిగే థింగ్ అంతా ఐటీ సెక్టర్ ఇట్లా జరుగుతుంది ఏంటనేది. దీంట్లో ఇంకా ఒక థింగ్ యాడ్ చేస్తాను. దీంట్లో మనకు డివైడ్ అయి ఉంటుంది అనమాట ఇక్కడ మనకు. అంటే ఐటీ సెక్టర్ జాబ్స్ చేసే వాళ్ళ దాంట్లో అందరూ హై లెవెల్లో ఉండరు. సో మనకు మన జాబ్స్ 3.5 నుంచి స్టార్ట్ అయ్యి 1 crore, 2 crore, 3 crore, 10 crore, 20 crores కూడా వెళ్తాయి. సో ఈ పైన బ్రాకెట్ ఉంటుంది కదా, 1 crore, 2 crore, 3 crore, 5 crore, ఈ బ్రాకెట్ ఫస్ట్ ఐఐటీస్, ఐఐఎం, బిట్స్ బిలాని వీళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. ఆ కింద బ్రాకెట్ అంతా మిగతా వాళ్ళందరూ చూసుకుంటారు. అంటే ఇప్పుడు కింద బ్రాకెట్ వాళ్ళు పైకి వెళ్ళాలంటే వెళ్తారు. వెన్ దే ఆర్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని మెల్లమెల్లగా వెళ్తారు అనమాట. కానీ నీకు ఫస్టే అంత రావాలనుకున్నప్పుడు ఇవి టార్గెట్ ఉంటాయి అనమాట అక్కడ ఇండియాలో. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇదంతా చూసాం కదా, దీంట్లో మన ఏ ఎఫెక్ట్ అవ్వచ్చా లేదా అనేది చూద్దాం. సో కొద్దిసేపు మనం ఏఐ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మీకు డౌట్స్ ఏవి లేవంటే ఏఐ దగ్గరికి వెళ్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది వన్ ఆఫ్ ద సెట్, phase 1 ఇది. phase 2కి వెళ్దాం. డౌట్స్ ఉన్నాయి? మీరు ఎవరు మాట్లాడడం లేదు ఫస్ట్ థింగ్. అందరికీ అర్థం అవుతుందా? ప్రశాంత్, వివేద్, శ్రీనాథ్, శివ, రేవంత్, భార్గవ్, మీకు సరే మీకు ఎందుకు నేను రెస్పాండ్ ఎందుకు అవ్వాలి అంటున్నానంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు పరమానంద శిష్యులు కానీ లేదా విక్రమ్ వేద స్టోరీస్ అనే ఐడియా ఉన్నాయా? సో అక్కడ ఇంతకు ముందు కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఉండేవన్నమాట లర్నింగ్ అంతా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ వేద సినిమా చూడండి, లేదా విక్రమ్ వేద స్టోరీస్ చదవండి. ఒక క్వశ్చన్ వేస్తారు, దానికి ఒక ఆన్సర్ ఉంటుంది. ఒక క్వశ్చన్ వేస్తారు, దానికి ఒక ఆన్సర్ ఉంటుంది. లేదా ఇద్దరి మధ్య డిస్కషన్ ఉంటుంది. లేదా ఇప్పుడు పరమానంద శిష్యులు చూసినా వాళ్ళకి టీచింగ్ అంతా పరమానంద ఎట్లా చెప్తాడు, క్వశ్చన్స్ రూపంలో, డిస్కషన్ రూపంలో జరిగేది అనమాట ఇంతకు ముందు అంతా. అందుకే అప్పుడు డిస్కషన్స్ జరుగుతాయి కాబట్టి అంత నాలెడ్జ్ ఉండేది అప్పుడు మనకు. కానీ ఇప్పటికి వచ్చేటప్పటికి డిస్కషన్స్ లేదు. ఇప్పుడు క్లాస్లోకి ఒకసారి వస్తాడు. ఇప్పుడు మా కాలేజ్ చూసుకున్నాను అనుకో, నాకు ట్రిపుల్లో అంత రాదు. ఎందుకంటే డిస్కషన్స్ పెట్టే స్కోప్ కూడా ఉండదు అనమాట. వస్తారు, బోర్డు మీద ఏదో ఒకటి రాస్తారు, కంప్లీట్ చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. సో డిస్కషన్స్ లేనప్పుడు, ఇప్పుడు నాకు ఏదో డౌట్ వచ్చింది, దాన్ని అడగాలి ప్రాపర్గా. సో ఫస్ట్ హెజిటేషన్ డిస్కషన్స్ లేనప్పుడు. సో ఈ డిస్కషన్స్ లేనప్పుడే ఇట్లాంటి హాఫ్ నాలెడ్జ్ వస్తుంది అనమాట మనకు. డిస్కషన్స్ ఉన్నాయనుకో, క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్తో ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది మనకు. అందుకోసం నేను ప్రతి క్లాస్ నాది డిస్కషన్స్ రూపంలోనే చేస్తాను. నేను డిస్కషన్స్ చేయండి అని ఎందుకు చెప్తానంటే అండర్స్టాండింగ్ అనమాట. నీకు కొంచెం అర్థమైంది, నువ్వు క్వశ్చన్స్ అడుగుతావు, దాంతో నేను ఇంకా ఎక్కువ చెప్పాలని ఉంటుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేయలేదు అనుకో, సరేలే ఇప్పుడు నేను ఒక 10% నేర్చుకున్నాను, ఆ 10% చెప్పేసి వెళ్తే అయిపోతుంది. ఇక కొత్తది కావాలంటే క్వశ్చన్స్ రావాలి నాకు. క్వశ్చన్స్ వస్తే ఇది ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎవరో క్వశ్చన్స్ అడిగారు. సో అలా క్వశ్చన్స్ అడిగితే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి డీప్కి వెళ్ళి ఇంకా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఓకే వీళ్ళు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను ఒక ఫేజ్లో వెళ్ళిపోతా అని ఉంటుంది అనమాట. నేనని కాదు, ఏ టీచర్ అయినా, ఎవరైనా సెమినార్ చెప్పేవాళ్ళు కానీ వెబినార్ చెప్పేవాళ్ళు కానీ డిస్కషన్ ఉంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది. అందుకోసం నేను డిస్కస్ చేయండి అంటున్నా అంతే. ఓకే దెన్ ఏఐ దగ్గరికి వెళ్దాం. అయితే ఇక్కడ డౌట్స్ ఏం లేవు కదా, ఇంకా నేను ఏఐ దగ్గరికి వెళ్తున్నా. ఎస్, నో, ఓకే.
సో ఏఐ, మీకు ఏఐ అంటే ఐడియా ఏమో చెప్పండి, ఎగ్జాంపుల్స్ అయినా తీసుకొని చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. ఏఐ, వాట్ ఈస్ అన్ ఏఐ? ఏఐ, వాట్ ఈస్ ఏఐ? ఏఐ అంటే ఏంటి? మనం చేయాలనుకున్న పనిని ఈజీగా లెస్ టైం చేస్తుంది bro. లెస్ టైంలో చేస్తుంది. ఎలా చేస్తుంది? అది ఆటోమేషన్ కిందకి వస్తుందేమో కదా బ్రో. మామూలుగా ఏదన్నా పని మనం చేస్తుందంటే Yes, తక్కువ yes. టైంలో చేస్తుందంటే అది ఆటోమేషన్ కిందకి వస్తుంది. బట్ Automatic. ఏఐ అంటే కొంచెం ఇన్నోవేటివ్ గా చేస్తుంది. సో మనం లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చాట్ జీపీటీని తీసుకుంటే మనకి ఏదైనా కంటెంట్ కావాలని మనం దానికి రిక్వెస్ట్ పెట్టినప్పుడు అది ఆటోమేటిక్ గా అదే కొన్ని ఇమేజెస్ కానీ లేకపోతే కొన్ని సెట్ ఆఫ్ పాయింట్స్ కానీ లైక్ అదే తీసుకుని మనకి అది ఒక అవుట్కమ్ అనేది ఇస్తుంది మనకి. ఓకే, కరెక్ట్. సో కరెక్ట్, గుడ్. సో ఏఐ ఏంటంటే మనమే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం దానికి. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేసి మనం ఎలా పని చేస్తామో అలాగనే నువ్వు కూడా పని చేయని చెప్తాం అనమాట. ఎలా చెప్తాము అంటే దానికి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేసి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏఐ అర్థం కావడానికి. కానీ ఆ ఎగ్జాంపుల్ మీకు ఏఐ డిసడ్వాంటేజ్ కూడా ఎందుకు అనేది కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం జనరల్గా ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్ట్ చూస్తుంటాం కదా. పోస్ట్ చూసేటప్పుడు నేను ఒక పోస్ట్ చూసా. ఏంటంటే ఫెంచ్ ఉంది. ఫెంచ్ అంటే లైక్ గ్రిల్ ఉంది. గ్రిల్ కింద ఒక డాగ్ ఉంది. ఆ గ్రిల్ షాడో పడి డాగ్ మీద స్ట్రైప్స్ పడింది. పడితే అప్పుడు కెమెరాలో ఏఐ ఫిక్స్ చేశారు. ఏఐకి ఏం చెప్పారంటే ఎప్పుడైతే బ్రౌన్ కలర్లో ఉంటుందో దెన్ దాని మీద స్ట్రిప్స్ ఉంటాయో దాన్ని నువ్వు టైగర్ అనుకో అని చెప్పింది. ఫర్ సపోజ్ నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానో అర్థమైందా? సో ఇప్పుడు బ్రౌన్ కలర్లో ఉంది, దానిపైన స్ట్రిప్స్ ఉన్నాయంటే దాన్ని నువ్వు టైగర్ అనుకో అని చెప్పినావు ఏఐకి. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు అది ఎక్కడన్నా ఒక బ్రౌన్ కలర్లో ఉన్నది పైన స్ట్రిప్స్ ఉండేలా కనపడి కొంచెం ముందర అనిమల్ లాగా కనపడింది అనుకో, దాన్ని టైగర్ అని చెప్పేస్తుంది. సేమ్ అక్కడుండే కెమెరా కూడా ఆ కుక్కని టైగర్ అనే చెప్పింది అనమాట. అంటే దీన్ని ఎందుకు ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటారంటే ఏఐ అనేది ఫీడింగ్ మెకానిజం. మనం ఎలా ఫీడ్ చేస్తే అది వర్క్ అవుతుంది. అలాగా అర్థమవుతుందా ఎవ్రీవన్? హలో. యా అంటే ఏఐ అనేది ఫీడింగ్ మెకానిజం అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎలాగైతే ఆలోచిస్తాం, మనం ఎలాగైతే థింక్ చేస్తాం, మనం ఎలాగైతే అవుట్పుట్స్ ప్రొడ్యూస్ చేస్తామో అలాగనే ఒక మెషిన్కి ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వసీకర్ ఉంటాడు కదా, వసీకర్ రోబోకి ఫీడ్ చేస్తాడు కదా నెగిటివ్ థాట్స్. అట్లా ఇప్పుడు మన రజనీకాంత్ పాజిటివ్ థాట్స్ ఫీడ్ చేస్తాడు కదా, అట్లా చిట్టికి అలా మనం ఫీడ్ చేయాలన్నమాట. ఒక రోబోకి ఫీడ్ చేస్తేనే వర్క్ అవుతుంది. సో ఆ ఫీడ్ చేయడాన్ని ఏఐ అంటారు మనం. సో ఏఐ ఏం చేస్తుందంటే ఒక మెషిన్కి కాగ్నిటివ్ స్కిల్స్ని ఫీడ్ చేస్తుంది. ఆ ఫీడ్ చేసేది కూడా హ్యూమనే చెప్పాలి మనం, ఇది ఫీడ్ చేయాలి అని. అర్థమవుతుందా? సో ఏఐ ఇస్ నథింగ్ బట్ ఏ హ్యూమన్ ఇంటెలిజెన్స్ విచ్ ఈజ్ ఫీడెడ్ టు ఏ మెషిన్. ఒక మెషిన్కి మనం ఫీడ్ చేసి చెప్తున్నాం అంతే. సింపుల్ థింగ్. ఇంకా సింపుల్ థింగ్గా చెప్పాలనుకున్నప్పుడు ఇప్పుడు మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో వెబ్సైట్ సెర్చ్ చేస్తుంటారు. సెర్చ్ చేసేటప్పుడు ఏఐ ఏం చేస్తుందంటే అక్కడ గూగుల్లో మీరు ఏదైనా ఎక్కువ టైం సెర్చ్ చేశారనుకోండి, ఆ వెబ్సైట్ని తొందర చూపించేస్తుంది మీకు పైకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ W అని కొట్టాను అనుకోండి, W3 స్కూల్స్ అని అక్కడ చూపించేస్తుంది సజెషన్లో. ఎలా వస్తుందంటే ఏఐ. యూట్యూబ్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, ఆ వీడియోస్ని మీకు సజెషన్స్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పొలిటికల్ వీడియోస్ చూస్తున్నానంటే పొలిటికల్ వీడియోస్లోనే సజెషన్స్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నేను ఎక్కువ లైక్ ఒక స్టార్ యొక్క మహేష్ బాబు వీడియోస్ చూస్తున్నాను అనుకో, ఇంకా మొత్తం నాకు మహేష్ బాబు వీడియోసే వస్తాయి. ఇది గమనించారా మీరు? ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ ఈ ఆల్గరిథం గమనించారా మీరు? అవును, అబ్జర్వ్ చేస్తాం. యా. సో ఇది ఎలా అంటే ఏఐ ద్వారా అనమాట. అంటే ఏఐ ఏం చేస్తుందంటే అక్కడ నేను ముందే ఫీడ్ చేసి పెట్టేసా. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ ఇట్లాంటి ట్యాగ్ ఉన్నవి చూసాడు అనుకో, నేను మళ్ళీ ఈ పర్సన్కి ఇవే ఇవ్వాలి. అది దానికి మనం ఫీడ్ చేస్తేనే అది మనకు చూపించగలదు. సో అట్లా మనం ఒక మెషిన్కి సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఫీడ్ చేసి ఇలా పని చేయని చెప్తాం. దానికి కొంచెం కాగ్నిటివ్ స్కిల్స్ యాడ్ చేస్తాం, అంటే థింకింగ్ పవర్ యాడ్ చేస్తాం అనమాట దానికి, అంతే. సో దాన్నే ఏఐ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టైగర్ చెప్పాను కదా, అది. సో ఇప్పుడు మనం ఒక కెమెరాకి మనం ఏఐ యాడ్ చేసి దానికి ఏం చెప్పామంటే ఒక బ్రౌన్ కలర్లో ఉంది, అనిమల్ షేప్లో ఉంది, దానికి కొన్ని స్ట్రిప్స్ ఉన్నాయంటే దాన్ని నేను టైగర్ అంటా. అప్పుడు ఆ ఏఐ ఏం చేస్తుందంటే ఆ ఫీచర్స్ కోసం వెతుకుతుంది అనమాట. ఆ ఫీచర్ ఎక్కడ దొరికింది అనుకో, అప్పుడు అది టైగర్ అని చెప్పేస్తుంది. సో ఇక్కడ మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ ఏఐలో. అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు ప్రతిసారి నేను ఒక పర్సన్ని అక్కడ పెట్టేసి టైగర్ వస్తే ఇది టైగర్ వచ్చింది అని చెప్పనవసరం లేదు.
ఒక కెమెరా పెట్టేసి నిజంగా టైగర్ వచ్చిందనుకో, టైగర్ వచ్చిందని మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫీడ్ చేసేది ప్రాపర్గా ఫీడ్ చేయాలి. అంటే ఓన్లీ బ్రౌన్ కలర్లో ఉంది, స్ట్రైప్స్ ఉంటేనే టైగరా, లేదా ఇంకా ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా, డీటెయిల్గా చేయాలన్నమాట. సో అలా డీటెయిల్గా చేస్తేనే వర్క్ అవుతుంది ప్రాపర్గా, లేదంటే సరిగ్గా వర్క్ కాదు. సో హౌ యు ఆర్ ఫీడింగ్ ద సిస్టమ్. సో హౌ యు ఆర్ ఫీడింగ్ ద సిస్టమ్ అనేది ఏఐని డిఫైన్ చేస్తుంది. బెటర్ ఏఐయా, వరెస్ట్ ఏఐయా అనేది. అర్థమవుతుందా? బ్రో రజనీ సార్ రోబో కూడా ఏఐ కిందకి వస్తుందా బ్రో? అది ఇలాగా? అవును, అదేగా చెప్పింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిట్టి ఉంది రోబో. ఇప్పుడు రోబోకి ఏం చేసాం, ఫస్ట్ మనం ఒక మిషన్ని తయారు చేసాం. ఆ మిషన్ ఏంటి, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు డెడ్ బాడీ అనమాట మిషన్ అనేది. ఆ మిషన్కి మనం ఏదైనా కంట్రోల్స్ యాడ్ చేస్తేనే అదొక ప్రాపర్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకు లీసానా సంథింగ్ ఏదో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏఐ రోబోట్ అనమాట, ఏఐ రోబోట్. సో లేదా ఇప్పుడు సిరి ఉంది, సిరి కూడా ఒక ఏఐ రోబోటే, ఏఐ అనమాట. అది కూడా ఇప్పుడు మనం చెప్పింది అది అండర్స్టాండ్ చేసుకొని మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది అక్కడ. సో ఇవన్నీ ఏఐసే మనకు. ఇప్పుడు సిరికి ఫీడ్ చేశారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరికి కొన్ని నువ్వు ఏమని చెప్పావు అనుకో, ఐ కాంట్ అండర్స్టాండ్, కెన్ యూ, లేదా దిస్ ఈస్ నాట్ ఫీడెడ్ ఇన్ మీ, కెన్ యూ గో ఫర్ ద అదర్ థింగ్ అని ఎప్పుడైనా చెప్తుంది. విన్నారా అది? గూగుల్లో ఉన్న వాయిస్ ఓవర్ కానీ లేదా సిరిలో ఉన్నది కానీ ఫర్ ఎగ్జాంపుల్ దానికి అర్థం కాని ఏదైనా మనం చెప్పామనుకో, నాకు ఇది ఫీడ్ చేయలేదు, నా సిస్టంలో లేదు కాబట్టి ఇది నాకు తెలియదు అని కొన్ని చెప్తుంది. ఎప్పుడైనా విన్నారా అది? ఎస్ బ్రో. చాట్ జీపీటీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ 2022 ముందు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఐపీఎల్ ఇన్ఫర్మేషన్ అడిగావు అనుకో, ఇయ్యలేదు. నాకు 2024లో ఐపీఎల్లో కేకేఆర్ జరిగిన మ్యాచ్లో ఎంత కొట్టారు నువ్వు అడిగావు అనుకో, సారీ ఐ కాంట్ ప్రొవైడ్ ద రియల్ టైమ్ అప్డేట్స్ అని చెప్తుంది. ఎందుకంటే ఏఐ అనేది ఆల్రెడీ ఫీడ్ చేసి పెట్టేస్తాం మనం, ఇన్పుట్ ఇవ్వలేదు. సో ఫీడ్ చేసి పెట్టేస్తాం అక్కడ, ఇది ఇక్కడ ఉంది, దీన్ని ఫీడ్ చేసి పెట్టేసి ఇది నువ్వు చెప్పాలి అని చెప్తాం అంతే. దాంట్లో అనాలిసిస్ చేసి ఇస్తుంది అనమాట అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కోడ్ రావాలని చెప్పా, అప్పుడు ఏం చేస్తుందంటే ఓకే ఈ కోడ్ ఆల్రెడీ నేను ఫీడ్ చేసి పెట్టా, దాన్ని ఒక అనాలిసిస్ చేసి ఆ కోడ్ని మనకి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు నేను ఏదైనా ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేశాను అనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చైతన్య ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేశా, ఇప్పుడు అది ఏఐకి తెలియదు. ఇప్పుడు అది చాట్ జీపీటీలోకి వెళ్ళి చైతన్య అనే లాంగ్వేజ్ క్రియేట్ చేశారు కదా, దాన్ని ఒకసారి దాన్ని ఇన్పుట్స్ ఇవ్వవా అంటే ఐ డోంట్ నో అబౌట్ చైతన్య లాంగ్వేజ్ అని చెప్తుంది అనమాట. ఎందుకంటే చాట్ జీపీటీ కాంట్ టేక్ ద రియల్ టైమ్ డేటా, దానికి ఆల్రెడీ డేటా ఫీడ్ చేశారు. 2022నో 2021 ఏదో అక్కడి వరకు డేటా ఫీడ్ చేశారనమాట. ఈవెన్ 2024 ఎలక్షన్స్లో ఎవరు పోటీ చేస్తున్నారంటే కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే దిస్ ఈజ్ నాట్ ఏ రియల్ టైమ్ డేటా, దిస్ ఈజ్ ఆల్రెడీ ఫీడెడ్ డేటా, ఆల్రెడీ ఫీడ్ చేసి పెట్టి డేటా అనమాట ఇది. సో అలా మనం ఏఐలో ఏం చేస్తామంటే ఒక మిషన్కి ఒక డేటా ఫీడ్ చేసి దానికి ఆల్గరిథమ్స్ రాస్తాం, ఇలా పనిచేయి అని చెప్పేసి. అర్థమవుతుందా? ఈవెన్ మనకు డెవిన్ టూల్ అయినా చాట్ జీపీ టూల్ అయినా ఇవే, మొత్తం ఇవే అనమాట. సో దాని గురించి చూద్దాం ముందరికి. కానీ ఏఐ అంటే అర్థమైందా, వాట్ ఈస్ అన్ ఏఐ అనేది? అర్థమైంది బ్రో. ఓకే, సో దాని యొక్క లిమిటేషన్స్, దాని యొక్క అడ్వాంటేజెస్ చూద్దాం మనం. సో ఏఐ ఏం చేస్తుందంటే మన రియల్ టైం వరల్డ్లో హ్యూమన్కి ఒక సపోర్టివ్ సిస్టమ్ మాదిరి ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయనుకోండి, లేదా గూగుల్ ఉంది. ఇప్పుడు గూగుల్లో ప్రతిసారి నేను సెర్చ్ చేసి పూర్తి కొట్టేదానికంటే అది సజెషన్స్ చూపించడం, అదొక ఈజీ అడ్వాంటేజ్ మనకు. లేదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో నాకు కొన్ని నచ్చాయి. ఏంటంటే ఇప్పుడు నేను రజనీకాంత్ సార్ వీడియోస్ చూస్తున్నాను అనుకోండి, నాకు రజనీకాంత్ సార్ వీడియోస్ నచ్చాయి. ప్రతిసారి నేను ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నాకు రజనీకాంత్ సార్ వీడియోసే కావాలని అడిగే బదులు వాళ్ళు ఏం రాశారంటే ఒక ఆల్గరిథమే రాసేసారు. నాకు చాలా టైము రజనీకాంత్ సార్ వీడియోస్ చూస్తున్నాడు అంటే నువ్వు రజనీకాంత్ సార్ వీడియోసే చూపి అని. సో ఆల్గరిథం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి, నేను హ్యాపీనెస్ పొందుతున్నా ప్రతిసారి రజనీకాంత్ని చూసి. సో ఇలా మన లైఫ్లో ఏం చేస్తుందంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ని యాడ్ చేస్తుంది, మన లైఫ్ని సింప్లిఫై చేస్తుంది అనమాట. అంతేకాని ఏఐ అనేది మన లైఫ్లోకి వచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ మన లైఫ్లోకి వచ్చేసి నా బదులు ఏఐ ఉండలేదు, అక్కడ నేనే ఉండాలి. నేను ఏఐని యూస్ చేసి నా లైఫ్లో ఉన్న కొన్ని వర్క్ని రెడ్యూస్ చేసుకుంటానే కానీ మొత్తం ఏఐ అంతా నా దగ్గరికి వచ్చేసి నా లైఫ్ని లీడ్ చేయలేదు. అర్థమవుతుంది? ఎందుకంటే ఇప్పుడు హ్యూమన్స్ అనే వాళ్ళకి గట్ ఫీలింగ్ ఉంటుంది, దాని తర్వాత ఎమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఏఐకి ప్రాపర్గా ఫీడ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోబో చూసారా? ఇప్పుడు రోబోలో వసీకర్ ఏం చేస్తాడు, ఏఐ రోబో చిట్టికి సమ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తాడు, లేదా తను ఒక రోబోట్ తీసుకుంటాడు, ఆ రోబోట్కి ఇన్స్ట్రక్షన్స్ ఫీడ్ చేస్తాడు. సో ఫీడ్ చేసిన తర్వాత ఆర్మీ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఆర్మీ దగ్గరికి తీసుకొని వెళ్తే ఇక్కడ కాల్చామంటే అక్కడ కాలుస్తుంది, అక్కడ కాల్చామంటే ఇక్కడ కాలుస్తుంది, లేదా
టెస్టింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వేలో కాల్చింది. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఫీడ్ చేసేదాన్ని బట్టి అనమాట. ఫీడ్ చేసేది కూడా కొన్ని క్రాష్ అయింది అనుకో, అక్కడ మళ్ళీ ఒక ఇష్యూ. సో అక్కడ హ్యూమన్ ఎమోషన్స్ ప్రాపర్గా ఉండదు, తర్వాత గట్ ఫీలింగ్ కూడా ప్రాపర్గా ఉండదు, ప్లస్ ఇవన్నీ ప్రాపర్ వేలో డీల్ చేసుకోలేదన్నమాట. సో ఏం చేస్తుందంటే ఏఐ కెన్ యాడెడ్ అండ్ అడ్వాంటేజ్ ఇంటూ అవర్ హ్యూమన్ లైఫ్. ఒక హ్యూమన్ లైఫ్లో ఒక యాడెడ్ అడ్వాంటేజ్ చేసుకోగలదు, అంతగాని ఏఐ మొత్తం అంతా మన దగ్గరకు వచ్చి మన లైఫ్ని ఏఐ లీడ్ చేయలేదు. మీరు రోబోట్స్ అనే ఒక సినిమా చూసారా? రోబోట్స్ యానిమేషన్ మూవీ, అది రోబోట్స్ అని. రోబోట్స్ ఐడియా ఉంది ఎవరికైనా? పాత మూవీ, ఒక 4-5 years ముందు వచ్చింది, ఇంగ్లీష్ మూవీ. అది యానిమేషన్ టైప్ ఉంటుంది. ఎవరు చూడలేదా? లేదు బ్రో, చూడలేదు. ఓకే వదిలేండి, అయితే ఏం కాదు. సో ఆ మూవీలో ఏం చూపించారంటే లైక్ ఎవరైనా చూసారా? ఓకే, సో ఆ మూవీలో ఏం చూపించారంటే రోబోట్స్ వస్తున్నాయి, రోబోట్స్ అన్ని హ్యూమన్స్ని రీప్లేస్ చేస్తాయి అని అది కూడా ఒక టాక్ వచ్చింది కదా. సో అలా రోబోట్స్ అందరి ఒకవేళ హ్యూమన్ రీప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది, హ్యూమన్స్ ఎలా తయారవుతారు, ఒకవేళ రీప్లేస్ చేయకపోతే ఎలా తయారవుతారు, యాక్చువల్ ఏంటి అనేది సినిమా తీశారనమాట. బాగుంటుంది, చూడండి ఎప్పుడైనా. సో అలా ఏఐ మీద కూడా ఒక సినిమా తీశారనమాట. ఏఐ మీద కూడా లైక్ ఒక పర్సన్ ఏఐ ఇచ్చేసి తనకు, మన రోబో ఉంది కదా, రోబో లాంటిదే ఇంగ్లీష్లో ఒక సినిమా ఉంది, ఎక్స్ మెషినో అనమాట దాని పేరు. ఎవరైనా చూసారా సినిమాని? ఎక్స్ మెషినో. లేదు బ్రో. ఓకే. సో అది కూడా బాగుంటుంది. అంటే రోబోట్లో సమ్ ఫీలింగ్స్ యాడ్ చేసి పెడతారు, అది ఎలా కన్వర్ట్ అవుతుంది, దానివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అని ఒక సినిమా ఉంటుంది, ఎక్స్ మెషినో అని. అది కూడా బాగుంటుంది, ట్రై చేయండి, చూడండి ఒకసారి. సో ఇలా ఏం చేస్తుందంటే మన పార్ట్లో ఒక లైఫ్ ఆఫ్ పార్ట్లో కొంచెం ఈజీనెస్ని యాడ్ చేస్తుంది, కానీ మొత్తం రీప్లేస్ చేయలేదన్నమాట మనల్ని. సో సేమ్ లైక్ దట్ ఇప్పుడు మన టెక్నాలజీస్ చూసుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ దానికి వెళ్దాం, డెవిన్ కానీ లేదా చాట్ జీపీటీ కానీ, ఇవన్నీ ఏఐ టూల్స్. జనరల్గా మన కన్సెప్షన్ ఏముంటుందంటే, లేదా బయట కన్సెప్షన్ ఏముంటుందంటే ఏఐ వచ్చింది కాబట్టి జాబ్స్ అన్నీ వెళ్ళిపోయాయి, లేదా ఇప్పుడున్న రెసెషన్ జరుగుతుంది కదా, ఏఐ వచ్చింది కాబట్టి రెసెషన్ అంతా జరుగుతుంది, జాబ్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఇది వినింటారు కదా, మీరు విన్నారా ఇది? జాబ్ కట్స్ అన్ని జరిగిపోయాయి, లేదా ఏఐ రావడం వల్ల ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఉంటారు, ఇంకా ఏఐ మొత్తం అంతా చేసుకొని వెళ్తుంది. డెవిన్ అనే టూల్ వచ్చింది, అది డెవలపర్స్కి డెవిల్ లాగా మారుతుంది. అంటే లైక్ ఓపెన్ చేస్తారు, దాంట్లో మనం కోడ్ ఏదైనా రాస్తే కన్నా డైరెక్ట్ అదే తీసేసుకొని అదే అవుట్పుట్ ఇస్తుంది, అదే మొత్తం అంతా కంప్లీట్ చేస్తుంది. ఇదంతా ఒక హైపోథెటికల్ ప్రాబ్లమ్సే అనమాట ఇవన్నీ. ఒక్క నిమిషం 2 minutes. ఓకే, సో అలా కన్సెప్షన్స్ అనమాట అవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వచ్చి నిజంగా అంతా చేంజ్ చేస్తుందా అని ఎవరికి తెలియదు, కానీ మిస్కన్సెప్షన్స్ లేదా కన్సెప్షన్స్ లేదా హైపోథెటికల్ థింకింగ్స్ ఇవన్నీ అనమాట అవి. సో ప్రాపర్గా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏఐ వచ్చి నిజంగా ఫ్యూచర్లో మొత్తం జాబ్స్ అన్ని తీసుకొని వెళ్తాదా తెలియదు ఎవరికి, కానీ అవన్నీ కన్సెప్షన్స్ తీసుకొని రాసింటారు. సో దాన్ని ఒకసారి మనం రీడ్ చేద్దాం. ఇప్పుడు నిజంగా మనకు ఇప్పుడు వచ్చిన రెసెషన్ అంతా ఏఐ వల్ల వచ్చిందా, లేదా ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, డెవిన్ వచ్చింది, ఇవన్నీ మనకు నిజంగా ఫ్యూచర్లో జాబ్స్ అన్ని తీసుకొని వెళ్తుందా, లేదా ఇప్పుడు ఒకవేళ వెళ్తే నేను ఏం చదువుకుంటే బెటర్, ఈ థింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందుకే రెసెషన్ రీజన్స్ అని రాసా. దాని తర్వాత స్కోప్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇన్ నెక్స్ట్ 10 yearsలో స్కోప్ ఏముంటుంది, దాంట్లో ఫ్రెషర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, అవైలబుల్ టెక్నాలజీస్ ఏముంటాయి, మనం మిస్టేక్స్ ఏం చేస్తాం, కెరియర్ ఎలా చూస్ చేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది, ఏఐలో చదువుకోవచ్చా లేదంటే ఏం చదువుకోవాలి అనే థింగ్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. అర్థమైందా ఇప్పటివరకు చెప్పిన క్లాస్ మొత్తం అంతా? ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అడగండి, ప్రాబ్లం లేదు. హలో, అర్థమైంది బ్రో. ఓకే, అందరికి ఎవరో కొంతమంది మాత్రమే చెప్తున్నారు, శివ, భార్గవ్. ఓకే. సో నేను ఒక లింక్ పంపిస్తాను మీకు లాస్ట్లో, ఆ లింక్ ఫిల్ అంటే చేయండి. ఇప్పుడు కాదు, లాస్ట్లో. అక్కడ ఇంకా రాలేదు, ఒక్క నిమిషం. ఓకే, ఒక ఫామ్ ఉంది, ఫామ్లో లాస్ట్ ఫిల్ చేయండి. ఫామ్ షేర్ చేస్తాను.
ఓకే. సో, జనరల్‌గా ఇప్పుడొచ్చిన రెసిషన్ దేని గురించో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. జనరల్‌గా మనకు కరోనా టైం ముందు వరకు మనకి రెసెషన్ అని ఇదంతా ఏం వినలేదు మనం. కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, కరోనా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు కరోనా అంతా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత రెసెషన్ వచ్చింది. జాబ్స్ కట్ అవుతున్నాయి. ఇదంతా విన్నామనమాట. ఎందుకనేది చూద్దాం మనం. సో, ఇక్కడ కరోనా వచ్చిన తర్వాత డాట్ కామ్ బబుల్ అని ఒకటొచ్చిందనమాట. డాట్ కామ్ బబుల్ రాసామా? ఓకే. యాహ్! సో, డాట్ కామ్ బబుల్ అని వచ్చిందనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనాలో మోస్ట్ ఆఫ్ ద థింగ్ అన్నీ ఆన్‌లైన్ జరిగిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్ కానీ, లేదా మొత్తం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆల్మోస్ట్ 90%, 85% వరకు మొత్తం అన్నీ ఆన్‌లైన్ జరిగాయి. మనకు 2021, 2022, 2023 మొత్తం అంతా ఆన్‌లైన్ మార్కెటే అనమాట. సో, ఆన్‌లైన్ మార్కెట్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువ ఇంక్రీజ్ అయింది. ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌కి ఎక్కువ డిమాండ్ వచ్చిందనమాట. అప్పుడు కంపెనీస్ అన్నీ అన్నెసెసరీగా హైర్ చేసుకున్నారు చాలా మందిని. నాకు డెవలప్‌మెంట్ ఉంటదేమో ఆన్‌లైన్‌లో ఇంకా ఎక్కువ. ఇంతకుముందయితే ఇంకా ఆఫ్‌లైన్ ఎప్పుడూ ఉంటది. ఇంకా మొత్తం అంతా ఆన్‌లైనే, వర్క్ ఫ్రమ్ హోమే ఉంటదని చాలా మంది డిస్కస్ చేస్తూ ఉండ్రి. ఐడియా ఉందా ఇది? మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఇంకా నెక్స్ట్ అంతా వర్క్ ఫ్రమ్ హోమే నాకు, Yes, ఇంకా bro. ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తాను. మొత్తం అవును. అంతా ఇంటి దగ్గర సెట్ చేసుకుంటానని వినేవాళ్ళు. కానీ ఇప్పుడేమైంది? మొత్తం అందరూ ఎళ్లారు వర్క్‌కి. సో, అది ఒక స్పెక్యులేషన్ అంతే. మరి చేంజ్ అయిపోదు ఆ స్పెక్యులేషన్. సో, ఆ స్పెక్యులేషన్స్ అన్నీ ఉండడం వల్ల కంపెనీస్ ఎక్కువ మందిని హైర్ చేసుకున్నారు. ఇంకోటి మీరు బాగా గమనిస్తే ఈ కరోనా టైంలో ఇక్కడంతా ఫేక్ ఎక్కువైపోయినది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో, నాది అనంతపూర్. మా ఊర్లోనే 2, 3 మెంబర్స్ 2, 3 చోట ఇట్లా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి లోపలికి పంపించేదానికి ట్రై చేశారనమాట. సో, అక్కడ తను 3 బిల్డింగ్సే కట్టినాడు కరోనా అయిపోయే లోపల. సో, అంటే ఎంతమంది, అంటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఎంతమంది ఫేక్‌గా లోపలికెళ్ళినారో ఆలోచించండి. నేను చెప్పడమే కాదు, మీకు ఒకవేళ ఐడియా ఉంటది. మీ చుట్టుపక్కల చాలా మంది ఫేక్‌గా తీసుకొని లోపలికెళ్ళింటారు. అవునా కాదా? ఎస్ బ్రో. అవును బ్యాక్ డోర్ కింద. బ్యాక్ డోర్ చాలా మందెళ్లారు. అదొకటి. ప్లస్ అది కాకోకుండా కంపెనీస్ కూడా నాకు ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటదేమోనని ఎక్కువ మందిని హైర్ చేశారు. సో, ఇలా చేయడం వల్ల ఎప్పుడైతే మనకు కరోనా తగ్గిపోయింది, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, మనం అందరూ కంపెనీస్‌కెళ్ళాలి, ఎళ్లి అక్కడ వర్క్ చేయాలి అన్నప్పుడు ఆ టాలెంట్స్ అన్నీ బయటపడ్డాయన్నమాట. ఇంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒక సపోర్ట్ తీసుకొని వర్క్ చేసేవాడివి. ఆ సపోర్ట్ తీసుకొని వర్క్ చేసేటప్పుడు కూడా కొంచెం కష్టం అనిపిచ్చేది. సో, అక్కడికెళ్తేనే అక్కడ ఓపెన్‌గా వర్క్ చేయాలి, చూపియాలి, మాట్లాడాలి, ఇదంతా చేయాలి. సో, అక్కడ నువ్వు కరెక్ట్ కాదు అని వాళ్ళకి అర్థమైపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? లే ఆఫ్స్ చేస్తారు. సో, అలా అక్కడ ఎక్కువ మంది వచ్చిన వాళ్ళందరినీ లే ఆఫ్ చేస్తున్నారు ఇక్కడ కొంతమందిని. అదొక రీజన్. అది కాకోకుండా కరోనా టైం వచ్చిన తర్వాత చాలా మంది ప్రాజెక్ట్స్ తీసుకోవడం గానీ, ప్రాజెక్ట్స్ చేయడం గానీ తగ్గిచ్చారనమాట. సో, హెల్త్ మీద ఫోకస్ చేశారు. వర్క్ మీద నాకు వర్క్ వద్దని చాలా మంది రిజైన్ చేశారు. గ్రేట్ రెసిగ్నేషన్ అని జరిగిందనమాట యూఎస్‌లో. అంటే ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత అందరికీ జ్ఞానోదయం అయింది. నాకు హెల్త్ సరిగ్గా లేదు. నేనేదో టాక్సిక్ లైఫ్ స్టైల్‌లో ఉన్నాను అని సంథింగ్ అంతా జ్ఞానోదయం అయ్యి చాలా మంది రిజైన్ చేశారనమాట. యూఎస్‌లో, యూకేలో అక్కడంతా. రిజైన్ చేసి వాళ్ళ ప్యాషన్‌ని ఫాలో కావడానికి ఎళ్ళిపోయారు. సో, అలా గ్రేట్ రెసిగ్నేషన్ జరిగింది. దాని తర్వాత కరోనా టైంలో మనకు మార్కెట్ ఎక్కువ లేదనమాట. మార్కెట్ ఎక్కువ ఉందని ఊహించారు చాలా మంది ఎక్స్‌పర్ట్స్. కానీ ఏం జరిగిందంటే ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ధైర్యం చేయలేదనమాట. సో, కాబట్టి మార్కెట్ అంతా తగ్గిపోయింది. ఇన్వెస్ట్‌మెంట్ తగ్గిపోయాయి. సో, ఇలా తగ్గిపోవడం వల్ల మనకు ఇన్‌ఫ్లేషన్ స్టార్ట్ అయింది. సో, ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మిల్క్ ప్యాకెట్ 2022లో, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ బైక్ లేదా సెల్ ఫోన్ 2022లో నా దగ్గర ఉన్న యాపిల్ సెల్ ఫోన్ ఒక 45,000కి వస్తుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదే ఇప్పుడైతే ఇన్‌ఫ్లేషన్ వల్ల రేట్ ఎక్కువ అవుతదనమాట. రేట్ ఎక్కువ అయ్యి ఒక 50,000, 60,000కి వస్తుంది. ఇంతకుముందు మన చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక చాక్లెటు 0.25 పైసాకి వచ్చేదనమాట. కానీ ఇప్పుడు ఒక చాక్లెట్ ₹5, ₹6కి వస్తది అదే చాక్లెటే. సో, ఇన్‌ఫ్లేషన్ అంటే దాని యొక్క థింగ్ మారుతుందనమాట. మనీ వాల్యూ తగ్గిపోతా వస్తుంది. దాని యొక్క థింగ్ ఇంక్రీజ్ అవుతా వస్తుంది. దాన్ని ఇన్‌ఫ్లేషన్ అంటారు. సో, అలా ఇక్కడ మనకేంటంటే ఈ కంపెనీస్ ఇవన్నీ తక్కువ అవ్వడం వల్ల, రెక్రూట్ తక్కువ అవ్వడం వల్ల, డిమాండ్ ఎక్కువ ఉండకపోవడం వల్ల ఇన్‌ఫ్లేషన్ స్టార్ట్ అయింది. ఆ ఇన్‌ఫ్లేషన్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ యూఎస్‌లో హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్ అని ఇవి మీకు ఎకానమీ ఇది అవసరం లేదులెండి. ఇది చూడండి. ఉక్రెయిన్‌లో వార్ జరగడం వల్ల స్పెక్యులేషన్స్ అంటే మళ్ళీ వరల్డ్ వార్ 3 లాంటిది ఏమన్నా వస్తదేమో అనే ఒక స్పెక్యులేషన్స్ వల్ల కంపెనీస్ రెక్రూట్ చేసుకోవడం మానేశాయి. తర్వాత ఉన్న ప్రాజెక్ట్స్‌నే ప్రాపర్‌గా చేసుకుందాం. మిగతా ప్రాజెక్ట్స్ ఏమి వద్దనుకున్నాయి. కొత్తదేమైనా స్టార్ట్ చేయాలన్నా గానీ స్టార్ట్ చేయడానికి కొంచెం వెనకడ్డాయి. సో, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ ఉండడం వల్ల
రిసెషన్ స్టార్ట్ అయింది. రిసెషన్ స్టార్ట్ అయ్యి కంపెనీస్ లే ఆఫ్ చేయడం స్టార్ట్ చేశాయి అనమాట. అంటే ఇప్పుడు ఫేక్గా వచ్చిన వాళ్ళు, దాని తర్వాత ప్రాజెక్ట్ సరిగ్గా లేక, డబ్బులు లేక తీసేసిన వాళ్ళు, ఇవంతా. సో కానీ ఇక్కడ కూడా మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే, ఎవరైతే ప్రాపర్గా వర్క్ చేయట్లేదు, మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్లో ఎవరైతే లోవర్ ఫేజ్లో ఉన్నారు, అటు ఇటు తేలుతా ఉంటారు అనుకో, ప్రాజెక్ట్లో వస్తుందా రాదా అని తేలుతా ఉండే వాళ్ళనే తీసేశారు. కానీ నా ప్రాజెక్ట్లో వీళ్ళుంటే ఈ ప్రాజెక్ట్ చాలా యూజ్ అవుతున్న వాళ్ళని తీసేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్లో 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్లో 3 మెంబర్స్ని తీసేశారు. ఎందుకంటే ఆ 3 మెంబర్స్లో ఒక పర్సన్, 3 మెంబర్స్ గురించి చెప్తాను. ఒక పర్సన్ వస్తాడు, పనేం చేయడు, వస్తాడు ఏదో 2 కేర్స్ తీసుకుంటాడు, చేసేస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఇంకో పర్సన్ అంటే జీల్ ఉండదు అనమాట. అక్కడ ఏం జీల్ లేకోకుండా, ఏం కష్టపడుకోకుండా ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు ఖచ్చితంగా. సేమ్ లైక్ దట్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ వల్లే కాదు, లేదా రిసెషన్ వల్లే కాదు, ఈ ఏఐ వల్ల కూడా సేమ్ అట్లాంటి వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు. ఎవరు ఎఫెక్ట్ అవుతారు అంటే, ఎవరైతే నేను అటు ఉండాలి ఇటు ఉండాలని తెలియకోకుండా మధ్యలో తేలుతుంటారు కదా, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. లేదు ఒక క్లారిటీ ఉంది, నేను ఇది చేయాలి, ఇది నేర్చుకోవాలి అనే ఒక క్లారిటీ ఉన్న వాళ్ళు, లేదా వర్క్ చేసే వాళ్ళు కాదనమాట. వాళ్ళకి అలానే ఉంటాయి జాబ్స్. ఎందుకంటే వాళ్ళు చేంజ్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్ అన్ని నేర్చుకొని ఉంటారు ప్రాపర్గా. ఈరోజు ఒక టూల్ వచ్చింది, రేపు ఇంకో టూల్ వచ్చింది, మన్నాడు ఇంకో టూల్ వస్తుంది. బేసిక్స్ ప్రాపర్గా ఉంటే ఏ టూల్ అయినా నేను ప్రాపర్గా వర్క్ చేసుకుంటా. అలాంటి ఎఫెక్టివ్నెస్ ఉందనుకోండి, ప్రాజెక్ట్లో ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంతకుముందు నేను యాంగులర్లో వర్క్ చేశాను, నెక్స్ట్ రియాక్ట్లోకి చేంజ్ అవ్వమన్నారు, 1 వీక్ టైం ఇచ్చారు. సో రియాక్ట్లోకి చేంజ్ అయ్యా, ఆ చేంజ్ కాని వాళ్ళు ఆటోమేటిక్గా తీసేస్తారు అంతే. సో మీకు డార్విన్ ఐడియా ఉన్నాడా? డార్విన్ తెలీదా? డార్విన్ ఎస్ నో? నిద్రపోతున్నారా అందరూ లేదా వింటున్నారా? పేరైతే విన్నాను బ్రో, బట్ పేరు ఓకే. సో డార్విన్ ఏం చెప్తాడంటే, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంటే మన ఎర్త్ ఎట్లా ఫామ్ అయింది, హోమోసేపియన్స్ ఎలా ఫామ్ అయ్యారు, వీటి గురించి అంతా డిస్కస్ చేశాడు అనమాట డార్విన్. దాంట్లో ఒక థింగ్ చెప్పింది ఏంటంటే, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంటే ఇప్పుడు నువ్వు ఎవరైతే కాలానికి తగ్గట్టుగా నేను మార్చుకుంటూ ఉంటావో వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు, మిగతా వాళ్ళందరూ బ్యాక్ వెళ్ళిపోతారు అని చెప్పారనమాట. సో సేమ్ థింగ్ ఇప్పుడు మనకు ఓలా వచ్చినప్పుడు చాలా మంది ప్రొటెస్ట్ చేశారనమాట, క్యాబ్ డ్రైవర్స్. ఏమని, మా క్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ పోతాయి, లేదా ఆటో ఫెసిలిటీస్ అన్నీ పోతాయి, మాకు వర్క్ రాదు, ఇలాంటి చాలా మంది చాలా ఇష్యూస్ చేశారు. కానీ ఇప్పుడు అట్లా జరిగిందా? లేదు. ఆ ఆటో వాళ్ళే మళ్ళీ ఓలాలో జాయిన్ అయ్యి వాళ్ళే దాంట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. దెన్ డీమార్ట్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మా అనంతపూర్లో డీమార్ట్ వచ్చినప్పుడు చాలా మంది లోకల్ షాప్ వాళ్ళందరూ డీమార్ట్ పెట్టకూడదు, డీమార్ట్ పెడితే కన్నా మా దగ్గరికి ఎవరు రారు అని చాలా గొడవ చేశారనమాట. కానీ డీమార్ట్ వచ్చింది, అది వర్క్ అవుతుంది, అట్లనే లోకల్ షాప్స్ కూడా వర్క్ అవుతున్నాయి. సో చేంజెస్ అంటే ఒకటి రావడం వల్ల దాని ఎఫెక్ట్ మొత్తం అంతా పూర్తి ఉండదన్నమాట. దీన్నే మెక్డొనలైజేషన్ అంటారు జనరల్గా. అంటే ఏంటంటే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మెక్డొనలైజేషన్ అనమాట సోషాలజీలో కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు మనం ఇంతకు ముందు వరకు మనల్ని బ్రిటిషర్స్ పాలించారు 1947 వరకు, 47 ఇక్కడ వరకు. దాని తర్వాత మళ్ళీ మనం తీసుకున్నాం దాన్ని. ఆ బ్రిటిషర్స్ కల్చర్ అంతా మన మీదకి వచ్చిందనమాట. సో ఇక్కడ చాలా మంది ఏం స్పెక్యులేట్ చేశారంటే, మనం ఇండియా అంతా మొత్తం ఇంకా బ్రిటిషర్స్ కల్చర్ లాగా చేంజ్ అయిపోతుంది, బీఫ్ తినడం స్టార్ట్ చేస్తారు, లేదా ఇది అని చాలా స్పెక్యులేషన్స్ పెట్టారనమాట. మెక్డొనాల్డ్ వస్తున్నా, లేదా బర్గర్ కింగ్ వస్తున్నా, లేదా ఇవన్నీ వస్తున్నప్పుడు, పిజ్జా హట్ వస్తున్నప్పుడు, ఇవంతా మా కల్చర్ కాదు, ఇది అంతా మా కల్చర్ కాదు, ఇది వద్దు 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 అని చెప్పేశారనమాట. కానీ అది ఏమైందంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న కల్చర్, వాళ్ళ దగ్గర ఉన్న కల్చర్ రెండు కొల్లైడ్ అయ్యి కొత్త కల్చర్ని క్రియేట్ చేసాయి. అంటే ఎలాగా, ఇప్పుడు అమెరికాకి వెళ్ళామనుకోండి, అక్కడ బీఫే ఉంటుంది మెక్డొనాల్డ్స్లో, మీకు పన్నీర్ కానీ ఆలు టిక్కా కానీ ఉండదు అక్కడ, వెజ్. అంటే ఇంతకుముందు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అట్లాంటి ఫీచర్ని ఆలు టిక్కాతో, దాని తర్వాత బర్గర్తో క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఏంటి, మార్కెటింగ్. అక్కడి యొక్క ఫీచర్, ఇక్కడ ఒక ఫీచర్, రెండు కంబైన్ చేసి ఒక కొత్త ఫీచర్ని క్రియేట్ చేశారు. ఆలు టిక్కా బర్గర్, లేదా వెజ్ పిజ్జా, ఇలాంటివి. సో ఇక్కడ ఏం జరిగింది, మెక్డొనలైజేషన్ అంటారు అనమాట దీన్ని. అంటే ఏంటంటే, 2 కల్చర్ కొల్లైడ్ అయ్యి ఏదో ఒక కల్చర్ మాత్రమే హైలైట్ కాదు, ఆ 2 కల్చర్స్లో 2 కంబైన్ అయ్యి ఒక కొత్త కల్చర్ని క్రియేట్ చేస్తాయి, అడాప్ట్ అవుతాయి అనమాట. కల్చర్ కొల్లైడింగ్ అంటారు దీన్ని. సో 2 కల్చర్స్ కొల్లైడ్ అయ్యి ఒక కొత్త కల్చర్ని క్రియేట్ చేస్తాయి. ఆ కొత్త కల్చర్ అనేది ఈ రెండుటికి సమానంగా మధ్యలో ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ బుద్ధ కూడా చెప్పింది అదే అనమాట. ఇప్పుడు నువ్వు ఎయిదర్ ఎక్స్ట్రీమ్స్ ఏది ఉండకూడదు, మిడిల్ పాత్ చూస్ చేసుకోండి అని చెప్తాడు. అంటే ఏంటి,
నువ్వు మొత్తం మంచోనిలాగా ఉండకూడదు, మొత్తం చెడ్డోనిలాగా ఉండకూడదు, మిడిల్ పార్ట్ చూస్ చేయకూడదు, దేనికైనా అదే బెస్ట్ పాత్ అని చెప్తాడు. సేమ్ థింగ్ వీళ్ళు అప్లికబుల్ హియర్ ఆల్సో. ఏంటి, ఇప్పుడు నువ్వు ఏదో ఒక టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ మొత్తం అంతా కవర్ చేసేది అక్కడ. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 5 డెవలపర్స్ ఉన్నారు, దాంట్లో 2 డెవలపర్స్ని రీప్లేస్ చేసి ఏఐ రీప్లేస్ చేయగలదు, ఇంకో 3 డెవలపర్స్ ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఇప్పుడు చాట్ జీపీటీ అయినా మీరు చాట్ జీపీటీ లేదని క్వశ్చన్ అడిగారు అనుకోండి, అది ఎగ్జాక్ట్ ఆన్సర్ ప్రొవైడ్ చేయదు, ఒక ప్రోటోటైప్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్రోటోటైప్ మనం తీసుకొని దాన్ని టైప్ చేసి దాన్ని ఆల్టర్ చేసుకుంటేనే మన ప్రాజెక్ట్ తయారవుతుంది. ఈవెన్ విత్ డెవిన్ అయినా నాకు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఏంటంటే అది ప్రాపర్గా వర్క్ చేయట్లేదు అని. ఇప్పుడు ఒకవేళ డెవినే అంత బాగా వర్క్ చేస్తుంటే ఇప్పటికి ఆల్రెడీ రీప్లేస్ చేసిండే కదా. రీప్లేస్ చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి, అంత ఎఫెక్టివ్గా లేదని అర్థం. అక్కడ ఖచ్చితంగా ఒక హ్యూమన్ టచ్ అనేది ఉండాలన్నమాట అక్కడ. ఇంకోటి, మనం జనరల్గా సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఏమనుకుంటామంటే కోడ్ రాసేవాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకుంటాం. కాదు, కోడ్ రాసేవాళ్ళు 5 years 5th క్లాస్ చదివే కిడ్ కూడా రాస్తాడు. ఇప్పుడు బైజూస్లో పైథాన్ ఇవి నేర్చుకొని చాలా మంది కోడ్ రాస్తున్నారు వీళ్ళని కూడా చాలా మంది న్యూస్లో విన్నాం, రాస్తారు. కానీ రియల్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎవరా అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొని వచ్చేవాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊబర్ ఉంది లేదా ఓలా ఉంది. ఓలా ఎట్లొచ్చింది మనకు, ఒక పర్సన్ బెంగళూరులో ఒక క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్కి ఆ క్యాబ్ మిడ్ నైట్ సరిగ్గా దొరకట్లేదు, వాళ్ళు రెస్పాండ్ కానప్పుడు వాళ్ళు ఈగో హర్ట్ అయ్యి నేను ఒక ప్రోడక్ట్ డిజైన్ చేయాలని చెప్పి ఒక ప్రోడక్ట్ డిజైన్ చేశారు. అదే ఇప్పుడు హిట్ అయింది. జొమాటో, ఊబర్, ఓయో. సో ఇవన్నీ ఎలా వచ్చాయి, హ్యూమన్ థింకింగ్తో వచ్చాయి అనమాట. వాళ్ళు ఒక థింక్ చేసి ఒక ప్రోడక్ట్ తీసుకొని రావాలనుకున్నారు, దానికి మిగతా ఫ్యాక్టర్స్ అన్ని అటాచ్ అయ్యాయి ఇక్కడ. సో ఈ థింకింగ్ మనకి ఏఐ ప్రాపర్గా చేయలేదు, ఎందుకంటే మనకి ఏదైతే ఫీడ్ చేస్తామో అదే చెప్తుంది ఏఐ. ఈవెన్ మీకు ఇంకోటి చెప్తాను, మన ఇండియన్ గవర్నమెంట్ ఖైదీలు ఉంటారు కదా, ఖైదీల్ని పట్టుకునే దాంట్లో ఈ ఏఐని యూజ్ చేయాలని ఒక థింకింగ్లో ఉందన్నమాట. కానీ చాలా మంది దీనికి అపోజిషన్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీచర్స్ ఉన్నవాడు ఇట్లాంటి తప్పు చేశాడు అని మనం ఏఐకి ఫీడ్ చేసామనుకో, ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి అట్లాంటి ఫీచర్స్ ఉన్నవాడినే తప్పు చేశాడు నెక్స్ట్ టైం నుంచి ఏఐ ఎతుకుతుంది. అంటే ఇప్పుడు అట్లాంటి ఫీచర్ ఉండే వాళ్ళందరూ తప్పు చేస్తారా అనే ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట అక్కడ. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా మీకు? సో అలా సమ్ మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది. అట్లని చెప్పి ఏఐ వేస్ట్ అంటే కాదు, ఇప్పుడుండే స్టేజ్ వరకు ఏఐ ఇంతనే ఉంటుంది. మరి ఫ్యూచర్కి పెరగచ్చా అంటే అది చెప్పలేం మనం. ఫ్యూచర్కి ఇంకా ఏమైనా పెరగచ్చా అంటే మేబీ పెరగచ్చు లేదా పెరగకపోవచ్చు. సో కాబట్టి నేను జనరల్గా స్టూడెంట్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అంటే కెరియర్ పాత్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే వెంటనే నేను ఏఐ స్టార్ట్ చేయాలా అంటే కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రజెంట్లో ఉండాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. సింపుల్ థింగ్, ప్రజెంట్లో ఉండాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేవ్ అనుకున్నాం అనుకోండి, అంటే అల మీద మనం సర్ఫింగ్ చేయాలనుకున్నాం మనం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకో, మనం అలా ఎక్కడి నుంచి వస్తుందని మనకు తెలియదు. ఇక్కడ ఉన్నాం అనుకో, అల దగ్గరికి ఎక్కేదానికి ట్రై చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఉండాలి, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండాలన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండి ప్రజెంట్ సిచ్యువేషన్ అలతో పాటు వెళ్తూ మనం ముందర ఏముందో చూసి ఇక్కడ నుంచి ముందరికి పోవడానికి ట్రై చేయాలన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న మార్కెట్లో మనకు డిజిటల్ రెవల్యూషన్ ఇదంతా వచ్చిన తర్వాత ఫుల్ స్టాక్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. ఫుల్ స్టాక్ మీకు ఇప్పుడు ఫ్రెషర్గా లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఫుల్ స్టాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట. సో దీని మీద ఫోకస్ చేసి ఫస్ట్ మనం ఈ అల ఎక్కిన తర్వాత ఫస్ట్ ముందర ఏముందో ఫస్ట్ చూసి ఆ చూసిన తర్వాత మనం కెరియర్ని బిల్డ్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే రేపు పొద్దున ఇది ఉంటుందని నువ్వు గ్యారెంటీ చెప్పగలవా? లేదు, తెలియదు. కాబట్టి ఫ్యూచర్ ఎలాగుంటుంది అనేది మనం స్పెక్యులేట్ చేయలేం, కానీ ప్రజెంట్ ఎలాగుండాలనేది మనం చూసుకోగలం. సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మనం ఆ పాత్ ఎక్కాలి, ఎక్కిన తర్వాత ఆ లోపల ఏముందని చూసి అప్పుడు దాని తర్వాత డెసిషన్స్ తీసుకొని ముందరికి వెళ్తే బెటర్ అనమాట, నా సజెషన్. సో ఇప్పుడు కెరియర్ పాత్ మీకు బిల్డ్ చేసుకునే దానికి ఫుల్ స్టాక్ అనేది వన్ ఆఫ్ బెస్ట్ థింగ్ అనమాట. ఫుల్ స్టాక్లో మీకు ఫ్రెషర్గా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్గా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఎందుకు ఫుల్ స్టాక్ బెటర్ అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిజిటల్ రెవల్యూషన్ జరిగిన తర్వాత అందరూ ఇంటర్నెట్లోకి రావాలని చూస్తారు, మొబైల్ యాప్స్ కావాలని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రెస్టారెంట్ ఉంది, నేను ఇప్పుడు నడుపుతున్నా రెస్టారెంట్. నాకు ఒక 2 weeks 3 weeks అయిపోయిన తర్వాత నాకు ఆన్లైన్ ప్రజెన్స్ కూడా ఉంటే బెటర్ ఉంటుంది కదా అనుకుంటా. నాకు ఆన్లైన్లో ఒక వెబ్సైట్ కావాలనుకుంటా, డెవలపర్ దగ్గరికి రావాలి. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్నిటికీ ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉందన్నమాట. ఇంటర్నెట్లో నువ్వు ఏమైనా కావాలనుకున్నప్పుడు డెవలపర్స్ కావాలి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఆ తర్వాత మొబైల్ డెవలప్మెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాటి మీద మనం ఫోకస్ చేసి ఫస్ట్ వాటిని ఎన్నుకున్న తర్వాత
నెక్స్ట్ మనం నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది ఫ్యూచర్లో? ఇప్పుడు లోపలికి ఒకసారి వెళ్ళావనుకో సిస్టంలోకి, నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది, ఓకే ఫ్యూచర్లో ఇది దొరుకుతుంది, ఫ్యూచర్లో ఇది వస్తుంది అనేది. అందుకే మీరు ఎక్కువ ఏఐ వచ్చిందని ఫ్రెషర్స్ భయపడతారు, కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎక్కువ భయపడరు. ఎందుకంటే వాళ్ళకి లోపల ఉన్నట్టు తెలుసు వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది. ఎవరైతే అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు భయపడతారు. అట్లని చెప్పి యూజ్ చేయకూడదా అంటే యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? మన ఎన్హాన్స్మెంట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT యూజ్ చేయకూడదా అంటే యూజ్ చేయాలి ChatGPT. కానీ ఎందుకు యూజ్ చేయాలి ChatGPT? ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోడ్ రాస్తున్నా, ఆ కోడ్ని ఇంకా ఈజీ వేలో క్రియేట్ చేసుకోవడానికి నేను ChatGPT యూజ్ చేసి దాన్ని డీబగ్ చేసుకోవాలి. అండ్ సింపుల్ థింగ్. అంటే ఇక్కడ ఈ ఏఐ టూల్స్ అన్ని ఏం చేస్తాయంటే ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ ఐడియా కూడా లేని వాడిని కొంచెమన్నా ఐడియా తెచ్చుకునేలాగా చేస్తాయి అన్నమాట. హెల్ప్ చేస్తాయి వాటికి. సో ఇట్ కెన్ హెల్ప్ టు గ్రో ఏ హ్యూమన్, బట్ ఇట్ కాంట్ రీప్లేస్ ఏ హ్యూమన్. నా పాయింట్ అయితే ఒక హ్యూమన్ని గ్రో అవ్వడానికి ఇంకా హెల్ప్ చేస్తాయి, కానీ హ్యూమన్ని రీప్లేస్ చేయలేవు ఏఐ అనేది ఎప్పటికైనా ఇన్ ద సెన్స్ అంటే మేబీ చేయొచ్చేమో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు డౌన్ ద 5 years, డౌన్ ద 10 years కానీ రీప్లేస్ చేయలేము. ఎందుకంటే కష్టం అది. నీకు ఓన్లీ కోడ్ రాయడం మాత్రమే కాదు, దాన్ని ఇంకా ఎఫెక్టివ్ వేలో చేయాలన్నమాట. ఒకవేళ అంత ఎఫెక్టివ్ వేలో చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎందుకు మనం అలో చేయట్లేదు? అలో చేయొచ్చు కదా ఇండియాలో లేదా వేరే కంట్రీస్లో ఫుల్ టైమ్గా అలో చేయొచ్చు కదా. ఎందుకు అలో చేయడం లేదు? ఎందుకంటే దాని నుంచి కొన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి కాబట్టి. సో ఒక థింగ్ ఏదైనా వచ్చిందంటే అది ఫుల్గా ఆక్యుపై చేసుకోలేదు అనమాట ఎక్కడైనా. ఇది నేను ఓన్లీ ఏకి చెప్పట్లేదు, ఏ లాంగ్వేజ్ అయినా ఎక్కడైనా ఫుల్గా ఆక్యుపై చేసుకోవట్లేదు. అది ఏం చేస్తుందంటే ఉన్న టెక్నాలజీ, ముందు టెక్నాలజీ రెండు కంబైన్ అయ్యి కొత్త టెక్నాలజీని ఇస్తుంది అనమాట. అట్లా ఏ అయినా లేదా ఏ టూల్ అయినా మనకు ఫస్ట్ అవి ఏం క్రియేట్ చేస్తాయి అంటే ఒక రెవల్యూషన్ మాదిరి కొంచెం క్రియేట్ చేసి కొంచెం చేంజెస్ని క్రియేట్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు సాఫ్ట్వేర్లోకి రావాలనుకుంటారు. ఇప్పుడు కొంచెం తగ్గుతుంది అనమాట. ఏంటంటే కొంచెం జీలు ఉన్న వాళ్ళు లేదా నేను నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్లోకి రావాలంటే చెప్తున్నాను చూడండి, ఖచ్చితంగా కాన్స్టాంట్ లెర్నింగ్ ఉండాలి మీకు. అంటే ఇప్పుడు ఈ పైథాన్ నేర్చుకున్నా అయిపోయింది లోపలికి వెళ్ళా అంటే కాదు. రేపు పొద్దున్న ఏదో ప్రాజెక్ట్ వేరేది వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదైనా నేర్చుకోమంటారు, అది నేర్చుకోవాలి తప్పదు. సో కాన్స్టాంట్ లెర్నింగ్ చేయాలి, కాన్స్టాంట్ అప్గ్రేడ్ అవుతానే ఉండాలి. సో ఇలా అప్గ్రేడ్ అవుతాను అనుకున్న వాళ్ళకి ప్రాబ్లమే ఉండదు అసలు. సో అలా ఇప్పుడు ఒక వేవ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కదా, ఆ వేవ్ ఎగ్జాంపుల్ బట్టి ఇది డిస్కస్ చేసుకోవచ్చు మనం. ఏంటి షుడ్ ఐ లర్న్ ఏఐయా లేదా ఏ దాంట్లో కంటిన్యూ కావాలి, ఫ్రెషర్స్కి ఆపర్చునిటీ ఏముంటుంది అనేది సింపుల్. ఇప్పుడు ఫ్రెషర్గా ఇప్పుడు నువ్వు AWS అయినా ఏఐ వరకు వెళ్ళొద్దండి, AWS వెళ్ళండి. AWS కానీ SAP కానీ లేదా సేల్స్ ఫోర్స్ కానీ ఇవన్నీ ఫ్రెషర్స్కి ఎవరు జాబ్స్ ఇయ్యరు, మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. అందుకే నేను నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ని ఫ్రెషర్గా AWSకి వెళ్ళొద్దండి అని చెప్తాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు అక్కడ. నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళడానికి ఈజీ వే ఏంటంటే ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, ఇలా ఫుల్ స్టాక్స్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అప్పుడు నువ్వు ఒక డిసైడ్ కావచ్చు అనమాట. ఇప్పుడే కాదు, ఇంకా ఒక 5-6 years తర్వాత డిసైడ్ కావచ్చు నువ్వు ఏం పొజిషన్ ఏం జరుగుతుంది అనేది నీకు లోపలికి వెళ్తే అర్థమవుతుంది అక్కడ. సో అలా మనం ప్రజెంట్లో ఉండాలి, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి ఒకసారి. సో అలా తీసుకోవాలి. అర్థమైందా? లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మొత్తం అంతా ఈ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఒక స్టెప్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసా. సో ఇది వరకు చాలు మనకు, మరీ ఎక్కువ అవసరం లేదు. దీంట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎనీ క్వశ్చన్స్? మీరు ఎక్కడ వింటారు కదా, మా ఫ్రెండ్ ఇలా చేశాడు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళకి ఇలా వచ్చింది, లేదా కొంచెం డిస్కషన్స్ పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటి వరకు నేనే మాట్లాడుతూనే ఉన్నా, మీరు మాట్లాడండి ఇప్పుడు. బ్రో, ఏఐకి సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ ఉందా ప్రెసెంట్? ఫ్యూచర్ లో వస్తుందా? ఏఐకి సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ అంటే ఇప్పుడు సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ అయినా మనం ఏం చేయాలంటే ఫీడ్ చేయాలి దానికి. సెల్ఫ్ డెసిషన్ ఉంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డెసిషన్ ఎట్లా ఆల్రెడీ ఫీడ్ చేసి పెట్టేసా, ఆ ఫీడ్ చేసి పెట్టిన దాని నుంచి ఒక సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటుంది, తను ఓన్గా తీసుకోలేదు. పాయింట్ అర్థమవుతుందా? ఆ ఫ్యూచర్కి మేబీ రాకపోవచ్చు చెప్పలేమది, కానీ ఇప్పుడు మాత్రం మనం ఫీడ్ చేసిందే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ అని తనంతకు తానే ఆలోచించి చెప్తుంది కదా, వేరే వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు అక్కడ కాదు కదా. కానీ అది ఎలా చెప్తుంది? ఫీడ్ చేసిందే దాన్ని బట్టి చెప్తుంది. అక్కడ ఫీడ్ చేసిందే దాన్ని బట్టి సెల్ఫ్ డెసిషన్ తీసుకొని చెప్తుంది అది. అందుకే దాన్ని ఏఐ అన్నారు, అందుకే కాగ్నిటివ్ స్కిల్స్ అన్నారు. ఓకే, ఇంకా
ఎంత ఫీట్ సో చేసినా కానీ ఇప్పుడు హ్యూమన్ బ్రెయిన్ లాగా రియాలిటీ హ్యూమన్ బ్రెయిన్ లాగా ఎస్ కరెక్ట్. మనం ఎంత ఫీడ్ చేసినా అది హ్యూమన్ బ్రెయిన్ లాగా వర్క్ కాదు. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ అనేది అల్టిమేట్ అది. కరెక్ట్, గుడ్. సో ఎంత ఏఐ వచ్చినా కానీ ఫైనల్ గా చేయాల్సింది హ్యూమన్ బ్రెయిన్ బ్రో అదంతా కూడా. అంటే అక్కడ ఏం జరుగుతాయి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు టెస్టింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఇంతకు ముందు మనకు ఆటోమేషన్ టెస్టింగ్ ఉండేది అనమాట. అంటే ఒక ఏదైనా టూల్ క్రియేట్ చేస్తే నేను ఒక 5 మంది 6 మంది కూర్చొని టెస్ట్ చేసేవారు ఇంతకు ముందు. సో ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ ఉండేది. 5 మంది 6 మంది కూర్చొని టెస్టింగ్ చేసేవాళ్ళు అనుకోండి ఫర్ సపోజ్. నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక ఆటోమేషన్ టెస్టింగ్ అనేది వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఇప్పుడు నేను టూల్ అక్కడ తీసేసుకొని దాంట్లోకి నా అప్లికేషన్ వేసేస్తే అది టెస్ట్ చేసేసుకోదు. దానికి కూడా పర్సన్ కావాలి. అంటే ఇంతకుముందు 5 మందితో చేసింది ఇప్పుడు 2తో చేస్తాను నేను, లేదా 3తో చేస్తా. అట్లా బందీ తగ్గుతుందే కానీ హ్యూమన్ తగ్గదు. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఎఫెక్టివ్గా నేర్చుకోవాలి ప్రాపర్గా. ఏదో వచ్చినాము దేంట్లో చేస్తున్నాము అన్న కాకుండా ఒక జీల్తో నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు నేను యాక్చువల్గా టీచ్ చేస్తాను కదా, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30-40 బ్యాచెస్ టీచ్ చేసింటా. సో నాకు స్టూడెంట్స్ నుంచి వచ్చే థింగ్ ఏం తెలుసా? ఎవరే కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వన్ స్టాక్ టీచ్ చేస్తాను ఇక్కడ. ఎవరే కానీ చైతన్య ఇట్లా నేను రియాక్ట్ నేర్చుకోవాలని వస్తున్నా, లేదా ఆల్రెడీ రీసెర్చ్ చేసా దీన్ని నేర్చుకోవాలని వస్తున్నా అని చెప్పారు. కానీ ఏదో మా ఫ్రెండ్ చెప్పినాడు, లేదా మా నాన్న చెప్పినాడు, లేదా ఎవరో వేరే ఫ్రెండ్ చెప్పినాడు దీంట్లో బాగుంటుందంట, లేదా దీంట్లో డబ్బులు వస్తాయంట అని వస్తున్నారు. కానీ ఒక ప్యాషన్తో రారనమాట, ఒక జీల్తో రారు. సో అది చేంజ్ అవుతే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. నువ్వు ఒక జీల్ తెచ్చుకున్నావు అనుకో, అప్పుడు జీల్తో రానప్పుడు ఏమవుతుంది అంటే నువ్వేదో ఊరికే డబ్బులు వస్తాయి అక్కడ, ఒక కొద్ది పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేస్తే కొంచెం ఇస్తారు అనే పాయింట్లోనే వర్క్ చేస్తాం. కానీ ఆ జీల్తో వర్క్ చేయమన్నమాట. అక్కడ ఆ జీల్తో వర్క్ చేయనప్పుడు చేంజ్ అవ్వడానికి చాలా కష్టం. అందుకే చాలా మంది లే ఆఫ్ అవుతారు. ఎందుకు లే ఆఫ్ అవుతారంటే చేంజ్ అవ్వరు అక్కడ. ఇప్పుడు నేను ఒక టెక్నాలజీ మీద లోపలికి వెళ్ళా, ఇప్పుడు నేనే కానీ ఇప్పుడు నేను ఎన్ని చేంజ్ అయ్యా మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పినప్పుడు లారవెల్, పైథాన్, జాంగో, దాని తర్వాత నోడ్.js, రియాక్ట్, యాంగులర్, AWS, అజూర్, ఇన్ని చేంజ్ అయ్యా నేను. సో అలా చేంజెస్కి అడాప్టేషన్స్కి ఫ్రీగా ఉంటేనే నీ మైండ్ లోపల సర్వైవ్ అవ్వగలవు. లేదు అంటే సర్వైవ్ అవ్వలేదు. సింపుల్ థింగ్. అర్థమైందా? పేరు తెలియదు నాకు, ఎవరు అడిగారు డౌట్. హలో బ్రో రెస్పాండ్ అవ్వలేదు యా, బ్రో. ఇప్పుడు నా ఫ్రెండ్ ఇన్ఫోసిస్ లో చేస్తున్నాడు బ్రో. అర్థం కాలేదు, కొంచెం క్లారిటీగా మాట్లాడరా. మీ ఫ్రెండ్ ఇన్ఫోసిస్ బ్రో, ఇన్ఫోసిస్ లో బ్రో డిగ్రీ మీద వెళ్ళాడు అన్నాడు. ఎస్ బ్రో, బట్ 2 years నుండి బెంచ్ మీద ఉన్నాడు. అది ఒక ప్రాబ్లమ్. ఇప్పుడు ఎలా బ్రో? ఇప్పుడు తను బయటికి రావాలన్నప్పుడు వేరే షిఫ్ట్ కూడా ఎలా బ్రో? ప్రాజెక్ట్స్ అయితే లేవు బ్రో. ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్స్ అయితే అసలు లేవంట. చాలా మందిని లే ఆఫ్ చేస్తున్నాడు. ఇన్ఫోసిస్ అనే కాదు, చాలా దాంట్లో ప్రాజెక్ట్స్ లేవు. అవే నేను చెప్పింది. ఈ రెసెషన్ ఎందుకు వచ్చిందంటే ఇన్వెస్ట్ చేయడానికి చాలా తక్కువ మంది వస్తున్నారు. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ ని మెయింటైన్ చేసుకున్నారు. కొత్త ప్రాజెక్ట్స్ ని మెయింటైన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. సో అందుకే మేబీ ప్రాజెక్ట్స్ వస్తాయా అనే ఒక థాట్ లో రిక్రూట్ చేసుకొని, ఇక్కడ కంపెనీస్ 2 రకాలుగా రిక్రూట్ చేస్తాయి అనమాట. మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందనే చెప్తాను. సో ఒకటి వచ్చేసి యాక్చువల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ MNC కంపెనీస్ కి ఒక పాలసీ ఉంటుంది అనమాట గవర్నమెంట్ నుంచి. మీరు ఇయర్ ఇంతమంది రిక్రూట్ చేసుకోవాలి ఖచ్చితంగా అని. ఇదనే కాదు, ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ దగ్గర నువ్వు ఒక కంపెనీ లాగా సర్టిఫికేట్ తీసుకున్నావు అంటే కంపెనీకి నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. ఇయర్ నేను ఇంతమంది రిక్రూట్ చేసుకున్నా, నెక్స్ట్ ఇయర్ ఇంతమంది రిక్రూట్ చేసుకుంటాను అని ప్రొజెక్షన్స్ ఇవ్వాలి. ఆ ప్రొజెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి రిక్రూట్ చేసుకుంటాయి అనమాట. అలా కొన్ని నామ్స్ వల్ల రిక్రూట్ చేసుకోవడం ఒకటి, నిజంగా అవసరం ఉండి రిక్రూట్ చేసుకోవడం ఒకటి. నిజంగా అవసరం ఉంది అనుకోండి, అప్పుడు రిక్రూట్మెంట్ లో నీకు తొందరగా ప్రాజెక్ట్ వస్తాయి, అవన్నీ జరుగుతాయి. అదే ఒక నామ్ కొద్ది రిక్రూట్ చేసుకున్నారు అనుకో, అప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే సర్వైవ్ అవ్వడం కష్టమా అని కాదు. అక్కడ ఏం చేయాలంటే నువ్వు ఖాళీగా కూర్చోకుండా అక్కడ ఏం చేయాలంటే ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి ప్రాపర్గా. ఇప్పుడు బయట డిమాండ్లో ఏముంది, ఇప్పుడు మనకు ఫుల్ స్టాక్ ఉంది. ఫుల్ స్టాక్ లో కోర్స్ నేర్చుకొని అక్కడ నుంచి ఇప్పుడు ఇంతకుముందు బెంచ్ లో ఉన్న ఇంటర్న్షిప్ చేసి నెక్స్ట్ వేరే దానికి వెళ్తున్నా ఒక సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. లేదు వీళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళే మనకి ఏదో ఒకటి ఇస్తారు అని అక్కడే కూర్చొని ఉన్నాం అనుకో, ఏం జరగదు కదా. వాళ్ళు ఎప్పుడో ప్రాజెక్ట్ ఇస్తారు, ఏదో ఒకటి జరుగుతుంది. లేదు వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ కోర్స్ నేర్చుకున్నా, ఈ కోర్స్ మీద ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయేమో చెప్పండి నాకు ఇవ్వండి అని అక్కడ షిఫ్ట్ కొట్టాలి. అక్కడ ఏదైనా కానీ మనం అప్ స్కిల్ అయితేనే ప్రాజెక్ట్స్ ఇస్తారు వాళ్ళు. ఇంకోటి కూడా, ఇప్పుడు మీకు మేము పంపించే కంపెనీలో టెక్టోరా అని ఒక కంపెనీ ఉందన్నమాట. అక్కడ 5 ఓపెనింగ్స్ ఉన్నాయి, 20 members ని పంపించాం. దాంట్లో ఓన్లీ 2 మాత్రమే సెలెక్ట్ అయ్యి వచ్చారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. అంటే ఇక్కడ జాబ్స్ లేవని కాదు,
జాబ్స్ ఫుల్ఫిల్ చేసే వాళ్ళు ఎవరు? రిక్రూటర్స్ కి జాబ్ కావాలి, అదే రిక్రూటర్స్ కి మనుషులు కావాలి, స్టూడెంట్స్ కి జాబ్ కావాలి, కానీ మధ్యలో టోటల్ గ్యాప్ అన్నమాట. ఏం గ్యాప్ అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేదు. ఎందుకు లేదు అంటే జీల్ లేదనమాట ప్రాపర్ గా. ఇప్పుడు మనం చెప్తున్నా కదా, నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎప్పుడు చూసినా జాబ్ మీదనే ఫోకస్ అవుతారు. కానీ నేను ప్రతిసారి చెప్తా, ఓషో ఒక మాట చెప్తాడు అనమాట. ఏంటంటే మీరు ఎప్పుడు, వివేకానంద అయినా ఓషో అయినా ఏం చెప్తారంటే, మీరు ఎప్పుడు అవుట్కమ్స్ కోసం చూస్తున్నారు అనుకో, అవుట్కమ్ ప్రాపర్ గా రాదు. మీరు ప్రాసెస్ మీద ఫోకస్ పెట్టారంటే అవుట్కమ్ ఆటోమేటిక్ వస్తుంది. మనం డబ్బులు 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 అనుకున్నాం అనుకో, డబ్బులు రావు అక్కడ. మనం ఏదో ఒక స్కిల్ నేర్చుకొని దాని మీద మనం ఫోకస్ చేసామంటే ఆటోమేటిక్ గా మనకు ఏదో ఒక రూపంలో డబ్బులు వస్తాయి. ఓకే బ్రో. జాబ్ కూడా అంతే అనమాట. మనం జాబ్ 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 అనుకున్నాం అనుకో, జాబ్ రాదు. జాబ్ కోసం ఏం కావాలి అని చూసి వాటిని ప్రాపర్ గా నేర్చుకున్నామంటే జాబే ఆటోమేటిక్ గా మన దగ్గరకు వస్తుంది. ఇక్కడ రెసిషన్ జరుగుతున్నా, యాక్చువల్ గా నేను ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను. ఇప్పుడు చెప్పకూడదు కానీ చెప్తున్నా. నేను ఇక్కడ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక 35 to 40 పీపుల్ని ప్లేస్ చేశాం. ఎలా జరిగింది అంటే ఇది రిసెషన్ జరుగుతున్నా ఎలా జరిగింది అంటే స్కిల్లే. ఇక్కడ కంపెనీస్కి పీపుల్ కావాలి, స్టూడెంట్స్కి జాబ్ కావాలి. సో స్కిల్ ఉండాలన్నమాట అంతే. కొన్ని కంపెనీస్ అయితే నాకు స్కిల్ కావాలి, నేను రిక్రూట్ చేసుకుంటా అంటాయి, స్కిల్ ఉండదు. అది ఇప్పుడు టీసీఎస్ అయినా ఏదైనా కొన్ని సపరేట్ ఎగ్జామ్స్ పెడతారు మీకు. టీసీఎస్ నింజానో ఏదో సంథింగ్, ఆ పేరు గుర్తుకు రావడం. దాంట్లో ఎవరైనా క్వాలిఫై అయితే వాళ్ళని రిజెక్ట్ చేస్తారా? డైరెక్ట్ తీసుకుంటారు, మీకు ఐడియా ఉంటే. దాంట్లో ఇంకా సర్టిఫికేట్స్ కూడా ప్రాపర్గా అడగరు. మీకు స్కిల్ ఉందా తీసేసుకుంటారు అక్కడ. సో ఎందుకు జరుగుతుంది అట్లా? స్కిల్ టీసీఎస్ వాళ్ళకు కూడా కావాలి, కానీ స్కిల్డ్ పర్సన్స్ కావాలి. లేదా ఇప్పుడు ఇన్ఫోసిస్కి అయినా కావాలి, స్కిల్డ్ పర్సన్స్ కావాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫుల్ స్టాక్ అని ఏదో ఒక డెవలప్మెంట్ నేర్చుకొని అక్కడ వాళ్ళు హెచ్ఆర్స్ ఉంటారు కదా, హెచ్ఆర్స్ దగ్గరికి వెళ్ళి నాకు వచ్చు కాబట్టి దీంట్లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయో సెర్చ్ చేయండి అని, లేదా ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో చెప్పండి దాన్ని నేర్చుకుంటా నేనని ఒకసారి అడగాలి కదా. అక్కడ అడిగితే అప్పుడు చాలా మంది ఉన్నారు అలా. తను ఒకడైనా కాదు, నాకు తెలిసి ఇన్ఫోసిస్ లో దాని చాలా మంది లేదు. ఇన్ఫోసిస్ అనే కాదు, చాలా కంపెనీస్ లో ఇప్పుడు నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ బ్యాచ్ లో 2-3 మెంబర్స్ ఉంటారు అట్లాంటి వాళ్ళు. బెంచ్ లో ఉన్నా నేను. కొంతమంది అయితే నాకు రిక్రూట్ చేసుకున్నారు కానీ ఆఫర్ లెటర్ రాలేదు. చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఫైనల్ అల్టిమేటం ఒక జాబ్ అని పెట్టుకుంటాం, అది ప్రాబ్లం అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటామంటే 4th year లో ఉన్నప్పుడు నాకు జాబ్ వస్తే సరిపోతుందిరా, అది కాదు కదా. జాబ్ కాదు మనకు కావాల్సింది, టాలెంట్ వస్తే బాగుంటుంది కదా. అప్పుడు మనం జాబ్ ఎట్లా వస్తుంది మనకు, అది ఇన్వెస్ట్ చేసుకోవాలి మనం. సో అది లేనిదే ఇప్పుడు ఇదంతా చేయలేం మనం. ఓకే సరే, ఓకే దెన్ ఈ కీ నోట్ తో స్టాప్ చేస్తున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. లేదా మీరు మెసేజ్ అయినా చేయొచ్చు. ఒక్క నిమిషం సారీ. ఒక షీట్ ఉంది, ఆ షీట్ ఇస్తాను, దాన్ని ఒకసారి ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళని. కాంటాక్ట్ అయితే నా నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు కావాలంటే. ట్రైనింగ్ చేస్తారు బ్రో? అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీరు వీళ్ళు కాంటాక్ట్ అవ్వకుండా అంటున్నారు కదా, వీళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? దేని మీద అయినా ఏదైనా లాంగ్వేజ్ ఉన్నదా? అవును, నేను టీచ్ చేస్తాను. లైక్ ఫుల్ స్టాక్ మీద టీచ్ చేస్తాను నేను. ఓకే బ్రో. బ్రో డీటెయిల్స్ మరి ఎలా బ్రో? అంటే ఎన్ని మంత్స్ ఏంటి దాని ఫీ? ఒకసారి ఇది ఫిల్ చేయండి, నేను పంపిస్తున్నా ఒకటి. బ్రో సో ఓవరాల్ గా ఈ రోజు సెషన్ గురించి డిస్కస్ చేసినట్టయితే ఏఐ వల్ల ప్రెసెంట్ అయితే జాబ్స్ అయితే అంత ఇంపాక్ట్ ఉండదని అంటారా? మేబీ ఇంపాక్ట్ ఉండదు అంత. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అంత ఇంపాక్ట్ ఉండదు, కానీ ఫ్యూచర్ లో ఇంపాక్ట్ ఉంటుంది. ఏఐ వల్ల జాబ్స్ ఇంపాక్ట్ ఉంటాయా అంటే ఉంటాయి ఫ్యూచర్ లో. కానీ ఎవరికి ఇంపాక్ట్ ఉంటాయి అనేది మనం చూడాలన్నమాట. అక్కడ ఎవరికి ఇంపాక్ట్ ఉంటాయి అంటే ఎవరైతే ప్రాపర్ గా లోపలికి రారో వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటాయి. ఎవరైతే ప్రాపర్ గా నేను చేంజ్ అవ్వను అని స్టాగ్నెంట్ గా ఉంటారో వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు అప్ స్కిల్ చేసుకుంటూ ఉంటేనే మనకి ఇక్కడ ఉంటుంది స్కోప్ అని. ఏ అనే కాదు, నువ్వు సాఫ్ట్వేర్ లేక వస్తున్నావంటే ఇప్పుడు ఏఐ రేపు పొద్దున్న ఏదో ఇంకొకటి. సో నువ్వు అప్ స్కిల్ చేసుకుంటూనే ఉండాలి. సో ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వాళ్ళకి మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి వస్తున్న వాళ్ళకి లైక్ ఎట్లా ఏంటి అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉండదు కదా. బట్ మరి వాళ్ళకి అవేర్నెస్ చేయడం అనేది ఎట్లా, లైక్ వాళ్ళకి ఎట్లా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్స్ ఉన్నారు. ఫస్ట్ ఫ్రెషర్స్ ఏం చేయాలంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఏమున్నాయనే చూడాలి ఫస్ట్ వాళ్ళు.
ఇప్పుడు మనకి కరెంట్ మార్కెట్లో ఏముంది, ఫుల్ స్టాక్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది ఫుల్ స్టాక్ అనమాట. ఎందుకు ఫుల్ స్టాక్ నడుస్తుంది అంటే మనం డిజిటల్ రెవల్యూషన్ జరిగింది. జియో చెప్పాను కదా, జియో చెప్పిన తర్వాత డిజిటల్ రెవల్యూషన్ జరిగింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాంట్ టు కమ్ ఇన్ టు ఆన్లైన్లోకి రావాలనుకుంటున్నారు, యాప్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ యూసేజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇంటర్నెట్ యూసేజ్ మన ఇండియాలో ఉంది. పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఆఫ్ ఇంటర్నెట్ ఇండియాలో ఎక్కువ ఉందన్నమాట. సో కాబట్టి మనకు వెబ్సైట్ కావాలి, యాప్స్ కావాలి, తర్వాత డెస్క్టాప్ యాప్స్ కావాలి, మొబైల్ యాప్స్ కావాలి, ట్యాబ్లెట్ యాప్స్ కావాలి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ కావాలి. సో కాబట్టే ఫుల్ స్టాక్ రైజ్లో ఉందన్నమాట ఇప్పుడు. సో ప్రజెంట్ వాళ్ళు ఏం చేయొచ్చు, ఫుల్ స్టాక్ ప్రాపర్గా ఒక ప్రాజెక్ట్ లాంటిది క్రియేట్ చేసుకొని ఏదైనా కంపెనీకి అప్లై చేసుకొని ఆ కంపెనీలో జాబ్ చేసుకొని అక్కడ ఒక వర్క్ చేసుకుంటా ఉంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఓకే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది రావచ్చు, ఇది జరగచ్చు అని. రోహిత్ అర్థమైందా? బ్రో. రేవంత్ సారీ. ఓకే, అందుకే ఆ ఒక స్టేట్మెంట్ చెప్పా, ఏంటంటే ప్రజెంట్ లో ఉండండి, ఫ్యూచర్ గురించి ఆలోచించండి అని. ఓకే సరే, ఇది ఫామ్ తీసుకున్నారా అందరూ? హలో, ఫిల్ చేస్తున్నాం బ్రో. ఓకే సరే, బాయ్.